అమ్మో వచ్చేస్తున్నారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆహా, ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. మర్యాద కక్కు. చెబరుకోయా, కరగడపనే కక్కమంటావు, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. డోంట్ ప్లే విత్ సెట్. మర్యాదగా డబ్బు కక్కు. కక్కడానికి నా కడుపులో ఏమన్నా కెనరా బ్యాంక్ ఉందంటే ఇస్తా. ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే నీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి కారు పెట్రోల్ కి డ్రైవర్ బత్తాలకి లక్షల్లో ఖర్చు. పోనీ మార్నింగ్ వాక్ లో రండి, హెల్త్ కి మంచిది. మార్నింగ్ వాక్లు ఆయిల్ పుల్లింగ్లు సంగతి మాకు బాగా తెలుసు. మా 5 లక్షలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఉన్నప్పుడు. ఎప్పుడు ఉంటుంది? డబ్బులు వచ్చినప్పుడు. అది ఎప్పుడు వస్తుంది? మా అబ్బాయికి పెళ్ళైనప్పుడు. మీ అబ్బాయి పెళ్లికి మా అప్పుకి లింక్ ఏంటయ్యా? లింక్ ఉందయ్యా. నీకు టాటా తెలుసా? టాటా తెలుసు. బాటా దాంతో కొడతా. టాటా అంటే ఆ టాటా కాదు, టాటా బిర్లా వాళ్ళు తెలుసా? అంత సీన్ లేదు. అదేం కాదు, ఆ టాటా నాకు బాగా తెలుసు. ఆ టాటాకి టయోటా అనే కూతురుంది తెలుసా? తెలియదు. అయితే ఏంటయ్యా? ఆ కూతుర్ని నా కొడుకు త్వరలోనే ప్రేమించబోతున్నాడు. ప్రేమిస్తే పెళ్ళవుతుంది, ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది. ఒకవేళ టాటా ఈ పెళ్లికి టాటా అంటే బిర్లా అనేవాడు ఇంకోటి కదా. చాలా మంది ఉన్నారా క్యూలో. హర్షద్ మెహతా చెల్లెలు, విజయ్ అమృతరాజు మేనకోడలు, అమితాబ్ బచ్చన్ డాక్టర్. డోంట్ ప్లే విత్ సెట్. మేమేమైనా వెర్రి వెధవలం అనుకున్నావా? ఏమన్నారు? మేమేమైనా వెర్రి వెధవలం అనుకున్నావా? నీకేమన్నా డౌటా? కాకపోతే నాకు అప్పు ఎందుకు ఇస్తారయ్యా? క్యా బోలా? నాకీ బోలా. బోల్తుం బోల్తుం. కోట్లు ఖరీదు చేసే నా రత్నం కింద పడిపోయిందయ్యా. పోనీ అదన్న పోయి అందరం పంచుకుంటావా? రత్నం అంటే నా కుమార రత్నం. వాడో రత్నం, నువ్వు వజ్రం, మేమే ఇత్తడి. అంత కూడా కాదులే. లేకపోతే ఏంటయ్యా, అప్పిచ్చాం కదా అని అప్పర్ హ్యాండ్ అయిపోకండి. 1 నెల తర్వాత కనపడండి. ఇచ్చేస్తావా? ఎప్పుడు ఇస్తానో చెప్తా. యోకులు వేకు. నీకింకా 2 నెలలు టైం ఇస్తున్నాం. అప్పటికి ఇవ్వకపోతే మేం తీసుకోం. అబ్బా, అసలు కింద నిన్ను, వడ్డీ కింద నీ కొడుకుని వేసేస్తాం. ఆహా, అదండ్రా చల్రే. వడ్డిస్తంటే వేరే బ్యాంకులో వేసుకోవడానికి నాకు పిచ్చి అనుకున్నారేంటండి. వస్తానండి, నాకు అవతల చాలా పని ఉన్నాయి. వీడికి ఎన్నాళ్ళు గ్లామర్ లేదనుకున్నా, బ్రెయిన్ కూడా లేదు. డాడీ డాడీ, ఏంటన్నా? ఆ పాంచాలి నాకు నచ్చలేదు. ఎందుకని? నాతో పాటు 4గురిని ప్రేమించింది. పైగా తనకు కావాల్సింది నేను కాదంట, మన ఆస్తి అంట. ఆస్త? పోలేనన్నా, మంచి పనే జరిగింది. నీకు పెళ్ళామయ్యే అదృష్టం దానికి ఉండద్దు. అయినా నాకు కోడలయ్యే కోటీశ్వరరాలు ఎక్కడుందో. ఎవరైనా పాస్ అయితే ఎగిరి గంతేస్తారు. నువ్వు ఫెయిల్ అయితే ఏమిటి ఆనందం? ఫెయిల్ అయితేనేగా పెళ్లికి లైన్ క్లియర్ అవుతుంది. అంటే ఓ సిమ్మొద్దు. పాస్ అయ్యి మీరేం చేస్తారే? ఎంఎస్సి, తర్వాత ఎంఈడి, ఆ తర్వాత పిహెచ్డి, దాని తర్వాత పెళ్లి సంసారం. అంటే ఆ సంసారం చేయడం కోసం ఎంఎస్సి, ఎంఈడి, పిహెచ్డిల పేరుతో 10 ఏళ్ల పరువాన్ని, 3650 రాత్రుల రొమాన్స్ ని వేస్ట్ చేసుకుంటారా? అయ్యో కర్మ కర్మ. కాస్త నోరు మూసుకుంటావా? మనకి భగవంతుడి దీన్నిచ్చింది కేవలం తినడానికే కాదు, కండానికి కూడా. ఆహా, ఏం చెప్పావే? ఇంకా చెప్తా విను. 3 ముళ్ళు పడి 3 రాత్రులు అయ్యి 3వ నెల అనిపించుకుంటే గాని ఓ ఆడదాని జీవితానికి ఒక అర్థం ఏర్పడదు. తల్లి వాత్సాయని నీకో దండం. మమ్మల్ని మాత్రం చెడగొట్టకు తల్లి. నేను చెడగొడుతున్నానా? మీరు బాగా చదివి బామ్మలా తయారయ్యాక పెళ్లి చేసుకోండి. నేను మాత్రం ఫెయిల్ అయిన శుభవార్త మా నాన్న చెవిన పడేస్తే మా నాన్న నాకు మ్యారేజ్ చేసి పెడతాడు. నేను ఆయనకు ఒక మనవణ్ణి కనిపెడతా. ఎళ్ళొస్తా, వస్తా. హేజీ గర్ల్. ఎవరైనా పిల్లలకు వాళ్ళ ఆస్తులను మిగిల్చెళ్తారు. మీరేంట్రా నాకు మీ పిచ్చి రోగాన్ని మిగిల్చెళ్ళారు? ఆ వెర్రి చూపులేంట్రా నా అబ్బా. అబ్బో, ఆ పిచ్చి నవ్వులేంట్రా నా తాత. అందుకే మీ పిచ్చి రోగం నాకు ముదరకుండా నేను కొత్త ట్రీట్మెంట్ కనుక్కున్నాను.
మళ్ళీ ఇదేంటి? మీ బాణం గురి కూడా చూస్తేనే కదా మేం పూర్తిగా తృప్తిని పొందేది. ఇప్పుడు ఈ యువకుడు ముందు నోట్లో పండు పెట్టుకుని ఓ వ్యక్తి నిలబడతాడు. ఆ పండును గురి చూసి ఛేదిస్తే ఈ స్వయంవరంలో మా రాకుమార్ అతని సొంతం అవుతుంది. మహారాజా, మా కుమారరత్నం వాడికి గురికి బలి కాకుండా నోట్లో పండు పెట్టుకుని ధైర్యంగా నిలబడగలిగిన శక్తిశాలి ఈ సభలో ఒక్కడే ఉన్నాడు. వాడే మా చక్కెరకేళి. ఎందుకంటే శాఖగా పసిబిడ్డని గోదాలకు తోసినప్పుడు లేదు. శాడిజం అండి, శాడిజం. వెంటనే అతని నోట్లో పండు పెట్టండి. మహారాజా, పండు కనీసం పనస పండంతన్నా ఉంటే బాగుంటుందేమో. ఏ అవమానం! పనస పండైతే గుడ్డివాడు సైతం గురి చూడకుండా కొట్టేయగలడు. పోనీ యాపిల్ పండు అంత అయితే. కాదు, ద్రాక్ష పండు. ఆ రాజాగారి ఒంటి మీద బట్టలేంటయ్యా? బంగ్లాదేశ్ నుంచి పారిపోయినలాగా ఉన్నాడు. ఆర్థికంగా బాగా చితికిపోయారు. అయినా వంశపారంపర్యంగా వస్తున్న టీవీని ఆచార వ్యవహారాల్ని చంపుకోలేక అప్పు చేసి ఈ స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆహా, ఇదేదో నాకంటే దిక్కుమాలిన కేసులాగా ఉంది. ఆగాగు, ముందు నీ ఫేస్ మీద ఉన్న పరద తొలగించు. చూడు జనక, తొలగించమంటున్నారు. అది అసాధ్యం. కళ్యాణం అయ్యే వరకు తొలగించుటకు వీలు లేదు. అమ్మో, ఈ ఎత్తు పళ్ళు పిల్ల నాకొద్దురా నాయను. అమ్మో, నేను చాలా లక్కీ. ఏ బి సి డి ఈ. క్రీమ్ జామ్. ఎక్కడికి పారిపోతారు అల్లుడు గారు? అల్లుడు గారా? అవును యువరాజా, నిజానికి మా మనస్సులో ఇప్పుడే మీ శక్తి సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఏర్పడినది. ఏంటి నువ్వు అనేది? అవును, బాణం ఎవరైనా గురి చూసి కొడతారు. పండు పట్టుకుని నిల్చున్న మీ ధైర్య సాహసాలు మాత్రం బహు ప్రశంసనీయం. అవును జనక, ఈ సుందరవదనుడే నా హృదయ సామ్రాజ్యాన్ని దోచుకున్న చోరుడు. మరి ఇంకెందుకు ఆలస్యం, కానివ్వండి. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏమైంది అల్లుడు గారు? సార్, ఏమిట్రా ఇది? నా జీవితం నాశనం అయిపోయింది సార్. ఈ దరిద్రం నాకు చుట్టుకుంది సార్. అల్లుడు గారు, ఏమిటా ప్రలాపన? మా రాకుమారి మీకు పట్టమహిష కావడం మీకు ఒక వరం. నాకు చవరం. రాయ్ చక్రకెళ్ళి సార్, వీళ్ళు కూడా ఇక్కడే సెటిల్ అయ్యారంటే ఆ. నేను నీకు జీతం ఇవ్వటం కాదు, నువ్వే నాకు ఎదురు జీతం ఇవ్వాలి. ఓరి సామంతరాజా, ఏమి నీ ఖండకావరము? నీ దసరా వేషాలు నా ముందే ఇవ్వక. చక్రకెళ్ళి సార్, రేపటి నుంచి నీ పెళ్ళానికి వంట పని, వీడికి ఇంటి పని అప్పచెప్పు. అలాగే సార్. మా కిరీటం పాటి చేయరు, మీకింత ధిక్కారమా? టోటల్ గా నీ డ్రెస్ నా బూట్ ఖరీదు చేయదు. రాయ్, సార్, మీ మామగారిని ముందు తెలుగులో మాట్లాడటం నేర్చుకోమను. అలాగే సార్. లేకపోతే కుక్కలతో కనిపిస్తా. అల్లుడు గారు, ఏంటి? విన్నారుగా అసందర్భ ప్రలాపన. మరదే ఆ భాష మానమని చెప్పింది, లేకుండా ఫుడ్ కట్ అయిపోతాయి. ఎవరక్కడ? నేనే. వెంటనే మాకు విశ్రాంతి మందిరాన్ని సిద్ధం చేయండి. రెడీగానే ఉన్నది, వెళ్ళి చూడండి మహారాజా. జనక, ఏమి? వెళ్ళండి, పదండి పదండి. వెళ్ళండి తమరు కూడా. స్వామి, ఈ 10 ఏళ్ళు వచ్చాయి, అయినా ఏ లాభం? మా నాన్నగారు ఎంతో కష్టపడి పెళ్లి కూతుర్ని వెతుకుతున్నా ఏ ఎత్తుపళ్ళ అమ్మాయో
సుత్తికళ్ళ అమ్మాయి దొరుకుతుంది. అందుకే ఓ నా గాడ్ నా ఫిజిక్ కి తగ్గ పర్సనాలిటీకి తగ్గ మంచి అమ్మాయిని సృష్టించి పంపించు స్వామి. నీకు 1.5 కొబ్బరిగా కొడతా. సీతమ్మ, రెస్ట్ టైంలో నువ్వేనా మీ ఆయన క్లాస్ చెప్పమ్మా. రామ్మా స్వప్న. పరీక్ష పాస్ అయ్యావమ్మా? లేదు స్వామి, తప్పాను. ఆ శుభ సందర్భంగా దేవుడి కుంకుమార్చన చేయించండి. స్వామి, పరీక్ష తప్పినట్టే త్వరలో పెళ్ళై నెల కూడా తప్పితే నీ పేరున అన్నదానం చేయిస్తా. శ్రీరామచంద్రమూర్తి దేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం. మంగళం భగవాన్ విష్ణోర్మంగళం మధుసూదనం. మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా గణనాథాయ జగన్నాథాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘస్య మనమూర్తే పూసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఓం అకాల మృత్యు సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం రామచంద్ర దేవతాభ్యో నమః. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అక్కు హిప్పీ హుర్రే. చుక్కవే చక్కని చుక్కవే టెక్నిక్ మానవే అక్కుమక్కు. తగ్గు తగ్గు తగ్గరు తై తక్కలు దురు తిక్క ఎక్కువయ్యారు బక్కు బక్కు. తెగ నీళ్ళకెందుకే జాణ నీకు నేను తగనా. అసలేంటి తమరి హైరాణ ఆ దూకుడేంటి మొదన. అక్కుమక్కు బక్కు బక్కు అక్కుమక్కు. బక్కు బక్కు. చుక్కవే చక్కని చుక్కవే టెక్నిక్ మానవే అక్కుమక్కు. ఓ ఓ తగ్గు తగ్గు తగ్గరు తై తక్కలు దురు తిక్క ఎక్కువయ్యారు బక్కు బక్కు. తెగ నీళ్ళకెందుకే జాణ నీకు నేను తగనా. అసలేంటి తమరి హైరాణ ఆ దూకుడేంటి మొదన. అరే అక్కుమక్కు బక్కు బక్కు అక్కుమక్కు. బక్కు బక్కు. నీకు నాకు చక్కాలం కట్టి ఉన్నదంట ఇంకా జంక జింక ఒకట ఎందుకంట. నీకేం తక్కువ కలిగించనే మక్కువ. లక్కీగా నక్కతోకేదో తొక్కి వచ్చాక పొమ్మందువా. అక్కుమకు అక్కుమకు. చిక్కు చిక్కు చిక్కవే చక్కని చుక్కవే టెక్నిక్ మానవే అక్కుమకు. తగ్గు తగ్గు తగ్గరు తై తక్కలు దురు తిక్క ఎక్కువయ్యారు బక్కు బక్కు. తెగ నీలుగెందుకే జాణ నీకు నేను తగనా. అసలేంటి తమరి హైరాణ ఆ దూకుడేంటి మొదన. అక్కుమకు బక్కు బక్కు అవ్వ అక్కుమకు. బక్కు బక్కు.
మంది చెయ్యి చూసే వచ్చానమ్మి ముళ్ళు వెయ్యనియే ఏందయ్యో వాలకం శృతి మించి నీ లక్షణం కుదిరినే జాతకం కనకొప్పుకో తక్షణ చిక్కు చిక్కు చిక్కవే చక్కాన్ని చుక్కవే చెక్కు నిక్కు మానవే అక్కుమక్కు తెగ నీలుగెందుకే జాడ నీకు నేను తగనా అరే అక్కుమక్కు అబ్బా అక్కుమక్కు అదంతా నాకు అనవసరం. వాళ్ళకి డబ్బున్నా లేకపోయినా, వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, చివరికి నువ్వు చీయన్నా చేర్చుకుంటాను అంటావు. కరెక్ట్. ఓకే, అంత బానే ఉందిరా. కానీ ఆ అమ్మాయిని నేను ప్రేమించాలిగా. ప్రాణాలు ఇచ్చేనా ప్రేమించేలా చేసుకుంటాను. రాయ్, నీ పెళ్లి మీద అవతల బోల్డ్ మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయిరా. సరే కానీ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ కూతురు అంటున్నావు కదా, ఆయన సంపాదించుంటాడు. ట్రై చేద్దాం, పిసికితే తర్వాత చూసుకుందాం. హలో, మేజర్ చంద్రకాంత్ గారు. కంగ్రాచులేషన్ సార్. మిలిటరీ ఆఫీసర్ గా మీ దేశభక్తిని ప్రభుత్వం గుర్తించి సన్మానం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు చాలా బాధగా ఉంది. అదేంటి సార్? ఎస్, అప్పుడే రిటైర్ అయిపోయినందుకు, ఈ దేశానికి మరింత సేవ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు. మీ దేశభక్తికి మా జోహార్లు సార్. ఇంతకీ మీ విజయం వెనుక వ్యక్తి? ఖచ్చితంగా నా శ్రీమతి అన్నపూర్ణ. మీ కుటుంబ సభ్యులు కూడా. ఎస్, ఈమె నా పెద్ద కూతురు గాంధారి. నమస్కారం. నా ముద్దుల కూతురు స్వప్న. ఇకపోతే నా పెద్దల్లుడు. హాయ్ హాయ్ హాయ్. మా పత్రిక గ్రూప్ ఫోటో ఇవ్వండి సార్. బాగుందండి. ఏంటి జాగ్రఫీ బాగుంది బాగుంది. ఈ ఫ్యామిలీ ఫోటోలో నా కొడుకును కూడా ఇరికిచ్చారనుకోండి. ఓకే. కామరాజు, ప్రెస్ మీట్ పొద్దున్న 9 గంటలకైతే 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చేందుకు? అది అది మెట్ట మీద నడిచొస్తుంటే అరటి తొక్క మీద కాలేసి జారి పడి నడుము నొప్పుట్టి కుంటుకుంటూ వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది మామయ్య. ఏది ఒకసారి నడు. అలాగే కుంటుకుంటూ ఆఫీస్కి వచ్చి నువ్వు వాళ్ళ కారెక్కడానికి వీల్లేదు. 10 కిలోమీటర్ల కాదు, 20. ఎందుకు మావయ్య? వచ్చేటప్పుడు కూడా నువ్వు కుంటుకుంటూనే వస్తున్నావు. వాళ్ళు నొప్పులు పుట్టి చేస్తున్నాను. ఎందుకు నవ్వుతున్నావు? మా మామ నన్ను నడిచడమంటే నువ్వెందుకు నవ్వుతున్నావు? నీ పేరేంట్రా? ఎందుకు సార్ కొడతారు? నీ పేరు భీమన్నా. ఆ చొక్కా తీరా, చొక్కా తీ. హ్యాంగర్ కి చొక్కా తెలిసి నా బాడీ ఏంట్రా? చీకేసి తాటికరాకి తలకాయ ఏంట్రా? ఇది చేతుల అట్టగడలరా? అరే, ఇనప తుమ్మల మీద నిలబడ్డావేంట్రా? నా బాడీ అంతా. ఇది బాడీయా? మరి దీన్ని ఏమనాలరా? ఎందుకు సార్ కొడతారు? నేను కాబట్టి కొట్టూరుకున్నాను. అదే మా మామ అయితే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి పడేసేవాడు. ఒరే, చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటి ఇలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేను ఏమైపోతానరా? నా దేశం ఏమైపోతురా? నీ పేరేంటి? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చనా? అరే, ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నారు? అయ్యో, గదరుతుందంట్రా? ఓహో, ఏమి నడకరా? ఆగగా. ఆహా, ఏమి షేపులరా ఇద్దరే. నెంబర్ 10, ఈడు 1, నువ్వు 0. నాన్న, మీ నాన్న పేరేంటమ్మా? మేరు పర్వతమా? మీ అమ్మ పేరేంటమ్మా? ఐరావతమా? సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నంబర్. నువ్వు ఇండియాకే రాంగ్ నంబర్ రా. రే, ఈ తలకాయ ఏంట్రా గుమ్మడికాయలాగా? ఇవి చేతుల ఆనపకాయలరా? ఈ కాళ్ళేంట్రా ధ్వజస్తంభాలాగా? ఇది బానరా? రే, నువ్వు రోజుకి ఎన్ని టన్నులు తింటావురా? ఏంటి సార్ 2 ఏళ్ళుగా డైటింగ్ చేస్తుంటే? అయ్యి బాబోయ్, 2 ఏళ్ల నుంచి డైటింగ్ చేస్తుంటేనే ఇంతున్నావంటే 2 ఏళ్ల క్రితం డైటింగ్ మానేస్తుంటే ఇంకెంతుండేవాడివిరా? ఎవరైనా ఫారినర్స్ మన దేశానికి వచ్చి అప్పు ఇవ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖంలా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పు ఎవడిస్తాడరా? మన దేశం ఏమైపోతురా? మా మామ లాంటి దేశభక్తులు ఏమైపోతారా?
ఇప్పుడే చెప్తాను, రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒరే పీనుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి, ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి, మీ ఇద్దరు వీళ్ళ తయారవ్వాలి, మీ ముగ్గురు నాలా తయారవ్వాలి. అర్థమైందా? చంపేస్తాను. ఇదేంటి డాడీ రైల్వే గార్డ్ లాగా? ఇది నీ పెళ్లికి నా గ్రీన్ సిగ్నల్ రా. ఎన్నాళ్ళకి నీ లవ్ ట్రైన్ కరెక్ట్ ట్రాక్ ఎక్కింది. ఇక నీ ప్రేమ గంటకి 1000 మైళ్ళ స్పీడ్ అందుకుని నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్లాట్ఫారం లాంటి గుండెల్లోకి దూసుకెళ్ళిపోయి. ఎస్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ డాడీ. ఎంతవరకు వచ్చింది నీ మొగుడు వేట? డే అండ్ నైట్ ఆ పని మీదే ఉన్నాను. ఆ అవతార పురుషుడు ఏ మూల దాక్కున్నాడు. నీకు ఎలాంటి వాడు కావాలో చెబితే మేమే వెతికి పెడతాంగా. అమితాబ్ బచ్చన్ నుంచి అమీర్ ఖాన్ వరకు ఏ హైట్ అయినా పర్వాలేదు, చిరంజీవి నుంచి చెడుకుల పర వరకు ఏ ఫిజిక్ అయినా పర్వాలేదు, కానీ మనిషి మాత్రం నీట్ గా ఉండాలి. ఇంకా చార్మినార్ సిగరెట్ నుంచి తాజ్ మహల్ బీడీ వరకు ఏ తాగినా పర్వాలేదు, కానీ స్టైల్ గా రింగులు వదలాలి. పెళ్లికి ముందు ఆ మగాడికి ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా పర్వాలేదు, కానీ నా మొగుడయ్యకు మాత్రం నాకే సొంతం కావాలి. నిజాయితీగా కాపురం చేయాలి. ఏంటోనే స్వప్న, నువ్వెప్పుడు విచిత్రంగా ఆలోచిస్తుంటావు. ఆర్డర్స్ పేపరు పెన్ను అవి ఇక్కడ అమ్మరు సార్. అయ్యులగి వేడి వేడిగా కోకోకోలా తీసుకురా. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఎంత ధైర్యం నీకు? నీ పరువు కాపాడదామని అతను పేపర్ రాసిస్తే లవ్ లెటర్ అనుకుని నువ్వు అతన్ని కొట్టావు. చివరికి నేను క్షమించదే. పెళ్ళైతే హనీమూన్కి ఎక్కడికి వెళ్తావే? మహారాష్ట్ర. అదేంటి విచిత్రంగా? అక్కడైతే ఉల్లిపాయలు తెగ పండుతాయి. ఉల్లిపాయలకి హనీమూన్ కి సంబంధం ఏంటే? ఉంది. ఒక 5 బస్తాలు మా ఆయన చేత తినిపించారనుకో, ఇక మజాయే వేరు. స్వప్న, తిరిగి తరవాలా? అది కాదే, నీ బయట చూడు. పాపం, నీ బయట కాలిపోతుందని నేను రక్షిద్దామని వస్తే మళ్ళీ అతని కొట్టావు. నీ బయట కూడా నిన్ను క్షమించు. ఇంత దానికి అరుపులేలా? నువ్వు వాడదనివా అంకల్ అమ్మవే. ఆ ఎత్తు పళ్ళు వేసుకొని ముద్దు పెడితే ఈ మూతి ఉండాలనా ఊడిపోవాలదా? అల్లుడి గారు ఏమిటా ప్రలాపన? మా యువరాణి గారు ముచ్చటపడి లిప్ టు లిప్ కిస్ అడిగితే ఆంగ్ల చిత్రములో వలె అందముగా అందివ్వవలను గాని ఏంటి ఇచ్చేది? ఈ రక్తం చూడరా, అయినా మీ తండ్రి కూతురు ఏంటరా నాకు శనిగ్రహాల్లో తగులుకున్నారు. శత్రురాజుల్లా మాట్లాడితే మీపై యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది. నా ముద్దు కోరిక తీరనే లేదు. సరే ఇస్తానే, కానీ ఒక కండిషన్. ఏమిటది? నేను ఒక పొడుపు కథ పొడుస్తా, అది మీరిద్దరు ఇప్పితే నీ కూతురు కోరిక తీరుస్తా. విప్పకపోతే నువ్వు ఈ గెటపు శాశ్వతంగా తీసి పారేయాలి. నీ కూతురి పళ్ళు పీకించుకోవాలి. మేం విప్పము. ఇవి కర్ణుడికి కవచకుండలాలు లాంటివి. ఈ బట్టలు ఈ కట్టెతోనే కాలిపోవాలి. అది మా వంశాచారం. అలాగా అయితే నేను కోర్టుకెళ్ళి నీ కూతురుకు విడాకులు ఇస్తా. ఓహో, పుత్రికా వాత్సల్యం మమ్మల్ని అడ్డగించుతున్నదే. సరే, మీ పొడుపు కథ ఏమిటో చెప్పండి, క్షణాల్లో విప్పేస్తాం. కండిషన్ ఓకే కదా? ఒక్కసారి మాటిస్తే తప్పము. అయితే కాసుకోండి. ఆడది ఒకటిస్తే మగాడు రెండిస్తాడు. అది ఏమిటి?
బతికిపోయా లేకపోతే దెబ్బకి అయిపోయి కిస్ కావాలంట కిస్. అరే అసలు నేనేంటి, నా ఫిగర్ ఏంటి, నా గ్లామర్ ఏంటి? నేనే గనక అంటే నా చేతిలో చెయ్యి కలిపి నా స్టెప్పులో స్టెప్ వేసే ఏ బొంబాయి కా బొమ్మ, మద్రాస్ కా మహారాణి వస్తుంది. గుమ్మచ్చి గుర్తుకుంటే యా యా యా, గుమ్మెత్తి పోతా ఉంది యా యా యా. పిల్లాడి స్పీడ్ చూసి యా యా యా, పిచ్చెక్కిపోతా ఉంది యా యా యా. సండే మే సాకింగ్ సైటింగ్, మందిని మీటింగ్ ఎవ్రీడే షూటింగ్ షూటింగ్ యా యా యా. గుమ్మచ్చి గుర్తుకుంటే యా యా ఏయ్ గుమ్మెత్తి పోతా ఉంది యా యా యా. పిల్లాడి స్పీడ్ చూసి యా 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 పిచ్చెక్కిపోతా ఉంది యా యా యా. సండే మే సాకింగ్ సైటింగ్, మందిని మీటింగ్ ఎవ్రీడే షూటింగ్ షూటింగ్ యా యా యా. బుగ్గ చూస్తే బాదం పప్పు ఇచ్చే పిల్ల కొంచెం అప్పు. దూరంగుంటే చాలా తప్పు అంటించేరు లిప్పు లిప్పు. సుడిగాలి హోరులా రేగిందో ఎమ్మతీకి ఆకలి. ఆ కని చూపు గాలమై తీసిందో యొక్క సిగ్గు వాకిలి. ఎమ్మల్లు ఆవంపుల్లు నా ఒళ్ళంతా చుచ్చిపోతుంటే గుమ్మచ్చి గుర్తుకుంటే యా యా యా, గుమ్మెత్తి పోవాలంట యా యా యా. పిల్లాడి స్పీడ్ చూసి యా యా యా, పిచ్చెత్తి పోవాలంట జ జ జ జ జ జ జ. బజ్జో బాసు పొప్పటిస్తా, లాలించేస్తే ఓటిస్తా. ఓకే పాప ఒళ్ళోకొస్తా, ఇల్లుకిచ్చో తెల్లారిస్తా. గుడివాడ గుమ్మలోయ్ ఊరంత గడ ఘాటు చూసుకో. పెదవాడ పావనే ఓ బుచ్చిదాన పెట్టు వేసుకో. ఓయమ్మ నీ పాకెట్లో నే వేడికి గోడెక్కే కాబోతే. గుమ్మచ్చి గుద్దుకుంది యా యా యా, గుమ్మెత్తి పోతా ఉంది యా యా యా. పిల్లాడి స్పీడ్ చూసి యా యా యా, పిచ్చెక్కిపోతా ఉంది యా యా యా. సండే మే సైటింగ్ సైటింగ్, మందిని మీటింగ్ ఎవ్రీడే షూటింగ్ షూటింగ్ యా యా యా. గుమ్మచ్చి గుద్దుకుంటే యా యా ఏయ్ గుమ్మెత్తి పోతా ఉంది యా యా యా. పిల్లాడి స్పీడ్ చూసి యా 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 పిచ్చెక్కిపోతా ఉంది యా యా యా.
ఓహో, అయితే నా పొడుపు కథను విప్పలేక తండ్రి కూతురు ఇద్దరు ఓడిపోయారన్నమాట. నీ ఎత్తు పళ్ళు ఊడిపోయే డామ్ డామ్ డామ్, నీ జిగిని బిగిని డ్రెస్ పోయే డామ్ డామ్ డామ్. నిజమే అల్లుడు, ఆడది ఒకటిస్తే మగాడు రెండిస్తాడు. ఆడదిచ్చేది జీవితం, మగాడు జీవితంతో పాటు జీతం కూడా. మా వల్లే మీకు మీ బాస్ జీతం ఇవ్వడం మానేశాడని. మేమిద్దరం నీకు శనిగ్రహాల్లా తగులుకున్నామన్న మాటకు బాధేసి మాకు సమాధానం తెలిసినా ఓడిపోయాం. ఇప్పుడు నువ్వెంత అందంగా ఉన్నావు మామా. ఇప్పుడు చూసుకో, ఇంగ్లీష్ టైప్ లో లిప్ టు లిప్ కిస్ ఎలా ఇస్తాను. అమ్మ స్వప్న, ఇలారా. ఏంటడి? చూడమ్మా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక మంచి సంబంధం వచ్చింది. వీళ్ళ అబ్బాయి. డాడీ, నేను ఆల్రెడీ ఒక అతన్ని ప్రేమించాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని. నోర్మోయ్, నీకు జన్మచిన తండ్రి ఆయన ఉన్నాడు, ఇంటికి పెద్ద దిక్కు నేనున్నాను, అమ్మ ఉంది, అక్కుంది, ఇంతమంది ఉన్నావు. నువ్వు ప్రేమించిన విషయం ఎవరికైనా చెప్పావా? బాలుకు చెప్పాను. ఏ బాలు? క్రికెట్ బాలా, ఫుట్బాలా, హాకీ బాలా, బాస్కెట్ బాలా? ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే డాడీ. నీకే కాదు, నాకు కూడా. ఇట్స్ ఓకే. మీ అక్కయ్య పెళ్లి నా ఇష్ట ప్రకారం చేశాను. మేనల్లుండి ఇంటర్లుండి చేసుకున్నాను. కానీ ఏం లాభం? కనీసం నీ పెళ్ళైనా నీ ఇష్ట ప్రకారం జరిగి మన ఇంటికో మంచి అల్లుడొస్తే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. సార్ ఆఫీస్కి రమ్మని చెప్తే మిగతా విషయాన్ని నేను మాట్లాడి ఫైనలైజ్ చేస్తాను. థాంక్యూ డాడీ. హాయ్ బాలు. ఏంటి రివర్స్ లో? అయ్యో, ఎవరు చూస్తే బాగోదు, దిప్పు. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? ఏంటి విశేషం? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎందుకు? ఏయ్ ముద్దు, మన అక్కుం బుక్కుంకి మా నాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నిజంగానా? అయితే ఈ ఆనందంలో అర్జెంట్ గా సాంగ్ వేసుకుందావా? ఇలా రీల్ కి సాంగ్ వేసుకుంటే లొకేషన్స్ కరువు అవుతాయి. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మా డాడీని ఆఫీస్ లో కలు. అమ్మో, ఎందుకు? ఆఫీస్కి వెళ్తే చావు కొడతాడేమో. అబ్బా, మరీ బ్లేడ్ ఏకు. నీతో ఏదో మాట్లాడాలట. ధైర్యంగా వెళ్ళరా. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమింగ్ సార్? ప్లీజ్ కమ్ ఇన్. సో యు ఆర్ మిస్టర్ బాలు. Yeah. గ్లాడ్ టు మీట్ యు. సో యు ఆర్ మిస్టర్ కామరాజు. నైస్ టు మీట్ యు. మా అమ్మాయి ప్రేమించిన ఆ యంగ్ ఫెలో నువ్వేనమాట. కమింగ్ టు ద పాయింట్, నాకు డిస్కషన్స్ నచ్చవు. నేను నీకు 2 టెస్టులు పెడతాను. పాస్ అయితే పెళ్లి, లేదా గుడ్ బై. మొదటి టెస్ట్, నీకు జాతీయ గీతం వచ్చా? వచ్చండి. భవతి భిక్షాం దేహి. ఏంటది? ఈ రోజు జాతీయ మొత్తం పాడుతున్న గీతం ఇదే సార్. గుడ్. మళ్ళీ అదే ప్రశ్న, నీకు జాతీయ గీతం వచ్చా? ఇదేం టెస్ట్ అండి బాబు? జాతీయ గీతం అంటే వందే మాత్రమా, జనగణమన? చూడు బాలు, జాతీయ గీతం రానివాడు దేశాన్ని ప్రేమించలేడు. దేశాన్ని ప్రేమించలేని వాడు దేన్ని ప్రేమించలేడు, ఆఖరికి భార్యను కూడా. సారీ సార్, జాతీయ గీతానికి ఒక గౌరవం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. మీకోసం నేను పాడతాను, కానీ మీ స్టాఫ్ అంతా లేచి నిలబడి నాతో పాటు కోరస్ లా పాడాలి. వీడేదో వెరైటీ ఫిట్టింగ్ పెడతాడేంటి? గుడ్, కమ్ ఆన్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 3 అంకెలు లెక్క పెడతాను. మీరందరూ లేచి నిలబడి నాతో పాటు జాతీయ గీతం పాడాలి. రెడీ? 1 2 3. శభాష్. మొదటి పరీక్షలో నెగ్గావు. ఇక నీకు 2వ టెస్ట్, నాతో రా. ఓరని దుంపదగా మావయ్యని పుట్లో పడేసావు కదరా. 2వ టెస్ట్ అంటాడు, అదెక్కడా? గుడ్ మార్నింగ్ సమరంజీ. హలో మేజర్, వాట్ ఏ సర్ప్రైజ్. టేక్ యువర్ సీట్. బాలు, డాక్టర్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. హలో. ఇక విషయానికి వస్తే, మా పెద్దల్లుడికి పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంతవరకు పిల్లలు లేరు కదా. అదే తప్పు మా 2వ అల్లుడి విషయంలో కూడా జరగకూడదని. ఇది దారుణం. కావచ్చు, కానీ ఇదే నా 2వ టెస్ట్. ఇదేం టెస్ట్ అండి బాబు?
పెళ్లి కావాల్సిన కుర్రను పట్టుకొని సంసారానికి పనికొస్తాడా పిల్లల్ని కంటాడంటే ఎట్లా? ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకు ఏ మోగారు ఇలా చేయలేదు. అదే నా స్పెషాలిటీ. సమరం గారు ఒక్కసారి మా వాడిని టెస్ట్ చేస్తారా? మ్మ్. నేను తీయాలి. నేను తీయంటే ఊపిరి సరిగ్గా తీయకపోతే ఎలా? ఊపిరా నేను కంగారు పడాను కదండి. తీసుకోండి. గాలి. తీ. తీస్తూనే ఉన్నాను కదండి. ఈసారి తీయాల్సింది ఊపిరి కాదు, ఆహా. ప్యాంటు. ఓహో కంగ్రాచులేషన్స్, నువ్వు తాత కాబోతున్నావు. వాట్? అదేనయ్యా, నీకు తాతయ్య అవకాశం ఉందంటున్నా. థ్యాంక్ యూ సమరంజీ, థ్యాంక్ యూ. ఇంకేమయ్యా అల్లుడు, ఇంత పెద్ద ఐఎస్ఐ ముద్ర పడ్డాక ఇంకా పెళ్లికి ఆలస్యం చేయడంలో అర్థం లేదు. అర్జెంట్ గా మీ నాన్నగారికి చెప్పే ముహూర్తాలు పెట్టించేద్దాం. సెటు మంచి పార్టీనే పెట్టాడు. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు. ముఖ్యంగా అబ్బాయి దేశభక్తి నాకు బాగా నచ్చింది. నిజమేనండి, మావాడికి దేశభక్తి చాలా ఎక్కువ. జాతిపిత నెహ్రూ పేరు చెప్తే చాలు పడి చచ్చిపోతాడు. ఏమిటి? జాతిపిత నెహ్రూనా? సారీ, స్లిప్ ఆఫ్ టంగ్. కందుకూరి ప్రకాశం పంతులు. వాట్? అయ్యో అయ్యగారు, జాతిపిత మహాత్మా గాంధీజీ. చూసారా, మీరు నన్ను టెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు, కానీ నేను నా కొడుక్కే కాదు నా ఇంటి నౌకరికి కూడా దేశభక్తి ఉంది అని ప్రూవ్ చేశాను. ఇంకా మన పాయింట్కి వస్తే బెటర్ ఏమో. నాకు వరకట్నం అంటే పరమాశయం. కట్నం ఇచ్చేవాడిని తీసుకునేవాడిని కూడా ఊరికే వదలకూడదు. ఉరి తీయాలండి. నాకు అంతే. కట్నం అనే మాట వినపడితే చాలు ఎలర్జీ అనుకోండి. ఊరుకనయా, ఎందుకంత ఆవేశపడతారు? నేను నయా పైస కట్నం తీసుకొని సరేనా? నోరు మూసుకొని కూర్చోండి. కట్నంగా నేను ఒక రూపాయి ఇవ్వను. కాకపోతే నాకు మాత్రం ఎవరున్నారు? ఇద్దరు ఆడపిల్లలు. ఆస్తి మొత్తం అల్లుళ్ళకేగా. అంతే కదా. అంటే నాకు చాలా ఆస్తులు ఉన్నాయిలేండి. అదేమిటి, వాళ్ళు వేళ్లతో ఏవో సైగలు చేస్తున్నారు? ఏమిటానండి, అది వాళ్ళ అలవాటు. అడిగిన వాళ్ళకి లేదనకుండా సాయం చేయటం నా అలవాటు. వ్యాపారాలు చేసుకుంటారంటే చాలా మందికి చాలాసార్లు సాయం చేశాను. ఈ నలుగురు కూడా అదే బాబుతో. ఆ మాటకు వస్తే ఎవరికి ఎన్ని లక్షలు సాయం చేశానో నాకే గుర్తులేదు. కానీ వీళ్ళు మాత్రం ఆ విశ్వాసంతో నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా నన్ను ఫాలో అవుతూ ఎన్ని లక్షలు ఇచ్చాను అన్నది సైగలు చేసి నాకు గుర్తు చేస్తూ ఉంటారు. ఇజ్ ఇట్? మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు. మీలాంటి వాళ్ళతో బియ్యం అందుకోవడం ఇట్స్ మై లక్. లేదు, ఆ మాటకు వస్తే అదృష్టం నాది. కాకపోతే నాకు ఒక్క రూపాయి కూడా కట్నం వద్దండోయ్. మీకే ఖర్చులకు ₹1,00,00,000 ఎదిరిస్తాను. పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరిపించాలి. No, అలా జరగడానికి వీల్లేదు. ₹1,00,00,000 నేనే మీకు ఇస్తాను. లేదండి, నేనే మీకు ఇస్తాను. నేను ఇస్తానన్నా? నేనే ఇస్తాను. నేను ఇస్తాను సార్. నేనే. సరే, ఒక అండర్స్టాండింగ్ వద్దాం. శోభనం రోజున ₹1,00,00,000 మీరు అమ్మాయికి ప్రెజెంట్ చేయండి. 16 రోజుల పండక్కి ₹1,00,00,000 నేను అబ్బాయికి ప్రెజెంట్ చేస్తాను. ఓకే ఓకే, మీ మనసు కష్టపెట్టడం నాకు మాత్రం ఇష్టమా చెప్పండి. కాకపోతే పెద్దవారిగా ముందుగా మీరే శోభనం రోజున ఆ ముచ్చట జరిపించండి. చిన్నవాడిగా నెక్స్ట్ ఛాన్స్ నాకు వదిలేయండి. సరే, ఎలా ఉంది? అయితే అదొకటే కాదు. అల్లుళ్ళిద్దరిలో ఎవరు ముందు మనవణ్ణి గాని నా చేతిలో పెడితే వాళ్ళకి బోనస్ గా ₹1,00,00,000 ఫామ్ హౌస్ కూడా రాసిచ్చేస్తాను. నా కెపాసిటీకి నేను ఎలాగో పిల్లల్ని కలలేనని తెలిసి నన్ను ఇలా దెబ్బతీస్తావా? చూస్తా. ఐ విల్ సీ. మరి ఇంకా ఆలస్యం దేనికి? శుభస్య శీఘ్రం. ఆ పెళ్ళేదో ఇప్పుడే కానిచ్చేద్దాం. పని అయిపోతుంది. నా పెళ్లికి పీసు మిఠాయి గతిలేదు కానీ వీడి శోభనానికి పాలకోవా తేవాలంట. పాలకోవా తెస్తారా? తెస్తా. రండి సార్, అన్ని ఫ్రెష్. ఫ్రెషా? అయితే నీ దగ్గర ఉంచుకోరా. మనకు అలా కాదు, కుళ్ళి కంపు కొట్టేయి, వాసన చూస్తే బుడక్కమని వాన్ చేసుకునేయి, నోట్లో వేసుకుంటే లంగ్స్ ఎవరు ఏకమైపోయే కావాలరా. మీకు విషయం చెప్పనా? ఏంట్రా? ఈ లడ్డు లవుకుచనాడు, ఇది గుండమ్మ కదనాడు జిలేబీ. అయితే ఇంకే పావు కిలోలు 1/2 కిలో ఎందుకురా? కిలోలు ప్యాక్ చేయి. చేసేయ్. అరే, డబ్బులు దాట మర్చిపోయాను. నా పేరు మీద అప్పు రాసుకో. అప్ప
ఎవడ్రా అది ఉరకలు పుట్టించే మాట ఉంది? ఏమయ్య శెట్టి, ఈ షాప్ మందేనా? మందేంటి మంది నాది. చాలా బాగుందయ్యా. ఏం లేదు, మా బాలు సోమరానికి స్వీట్ తీసుకెళ్దామని వచ్చాను. డబ్బులు మర్చిపోయి వచ్చాను అనమాట. నువ్వు ఎలాగో మా హరిచంద్ర ప్రసాద్ బాబాయ్ డబ్బులు ఇవ్వాలి కదా, అందులో కట్ చేసుకో. ఏంటి మీ బాబాయ్కి ఇవ్వాల్సిన డబ్బా? ఏంట్రా, అప్పుడే మర్చిపోయావా? అరే దరిద్రుడా, ఎవరు? దుష్టుడా, ఏంటి? దుర్మార్గుడా, నీచుడా, పాపి. అరే, అరే, ఊరికే. 2, 3, 4 కిక్కి లక్షల లక్షలు అప్పు గుంజేశారు కదరా. ఏం లేదంటారా? నార్మోయ్, కాకా హోటల్లో కాఫీ తాగడానికి కూడా బాకీ పెట్టే మీ బాబాయ్కి మేమే కర్మ కొద్దీ 25 లక్షలు అప్పిచ్చి కనీసం రేపు మీ మామగారు ఇచ్చే కట్టంతోనైనా కవర్ అవుతుందని కళ్ళు కాకరకాయలు చేసుకుని చూస్తున్నాం. అమ్మా బాబాయ్. ఏంటది? ఈ సెటప్ ఏంటి? ఈ గెటప్ ఏంటి? నా కుడి భుజం కూలిపోనాది, నా తోటి గుండా రాలిపోనాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 10 ఏళ్ల పాటు ఒకే గంతం ఒకే మంచం అయ్యే ఓసలు అదే సెల్లు. ఆడెళ్ళిపోనాడు. రాజమండ్రి సెంటర్ చేయలేంటో ఈ సెటప్ ఏంటి మావయ్య? బాలు న్యూస్ చెప్పి నేను నీకు షాకిద్దాం అనుకుంటే నువ్వు నాకు షాకిచ్చావేంటి మావయ్య? మరీ కొండకి దారం వేసేట్టు మాట్లాడుకో. కావాలంటే కాస్త కల్లేసుకో, శవాన్ని మొయ్యరు. మావయ్య ఆగు. ముహూర్తానికి ఇంకా 2 గంటల టైం ఉంది అల్లుడు. టెన్షన్ గా ఉంది, రూమ్ లోకి వెళ్ళి రిహార్సల్స్ చేసుకుందామని. నో నో నో, మనిషికి డిసిప్లిన్ ముఖ్యం. ఆహా, ఎంత కరెక్ట్ గా చెప్పారు. రేపటి నుంచి నేను మీ అడుగు జడలు నడుస్తాను. ఈ పోటీకి ఇలా కానివ్వండి. తప్పల్లుడు, కార్యం కుర్రాళ్ళదైనా శుభకార్యం మాత్రం పెద్దలు నిర్ణయించిన సమయానికి జరిగితేనే మంచిది. ఓహో. నువ్వు పైకెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే. వీడి స్పీడ్ చూస్తుంటే 3 నెలలు తిరక్క ముందే నేను తాతయ్యన ఇలా ఉన్నాను. శుభవాన్ని శోభనం చేసుకుంటుంటే నీకో లేటర్ నా అక్కుం పక్కు. ఓహో, ఈ రోజుతో నా శీలానికి సెక్యూరిటీ లేకుండా పోతుందని నీ బాధ. ఏం పర్లేదు, హ్యాపీ గ్రీసికలు ఇచ్చేయి అంతే. కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఈ రోజు ఈ శోభన గదిలో కనీసం 4 వరల్డ్ రికార్డులైనా బద్దలవ్వాలి. చిన్నల్లుడుగా ఇంటి పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నీకుంది. అర్జెంటుగా ఓ పిల్లోడికని ఆ ముసలాడు ఒళ్ళో పడేసావనుకో, నాకు కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఒరే శోభన పెళ్లి కొడుక, అప్పుడేమైందిరా? ఇంకో గంటాగు, నీ పని జెండా జెండా బైక విరాజ. ఎవరు నువ్వు? నాన్ని ఆత్మని. ఎందుకమ్మా గంటలు తరబడి అలంకరిస్తావు? ఎలాగో 5 minutes లో తీసేసేదగా. అయ్యో గాడిద, గదిలోనైనా కాస్త అణుకుగా ఉండు, లేకపోతే అల్లుడు దడుచుకుంటాడు. ఈ మాత్రం హడావుడి నేను చేశానులేవే. కాకపోతే మీ బావగారి పుణ్యమా అని. ఫ్లాష్ బ్యాక్ వదిలే గాని ముందా పాల గ్లాస్ ఇవ్వు.
ముझे ఆశీర్వాద దోమా. చేసిన చాలే గాని పద. గదిలోకి వెళ్ళాక పిచ్చి పిచ్చిగా అల్లర్లు చేయకు. అల్లుడు దడుచుకుని పారిపోతాడేమో. ఏమి, చెప్పింది అర్థమైందా నీకు? ఆగమ్మా. రే బాలు బయటికి రారా. ఏమిటి బావా? ఇంకోసారి ఆ మావయ్య అన్న మాట అన్నావంటే గొంతు బిసికి చంపేస్తా. ఊరంతా అప్పులు చేసి పైకి మాత్రం కోటీశ్వర్లా పోజులు కొడుతూ చివరికి నా ఆస్తి కాజేయడానికి మీ తండ్రి కొడుకులు ఈ భాగవతం ఆడిస్తారా? ఏమిటి మీరనేది? ప్రేమ పేరుతో నా కూతురుతో నాటకం ఆడి పెళ్లి పేరుతో నన్ను బుట్టలో పడేసి ఇప్పుడు శోభనం పేరుతో మన ఆస్తికి ఎసరు పెట్టాడు. మీరు చెప్తుంది నేను నమ్మలేకపోతున్నాను మావయ్య. అప్పుల వాళ్ళు అసలు కథ విప్పే వరకు నేను నమ్మలేదురా. వీళ్ళ అప్పుల్ని కవర్ చేయడానికి వీడిని మనకంట కట్టాడు వీళ్ళ అబ్బా. మాకంత కర్మేం పట్టలేదు. మా నాన్న చాలా మందికి దానం చేశాడు గాని పైసా అప్పు చేయడం ఎరగడు. మరి అంత కొండకి దారపుండేకు. మీ నాన్న ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి, కట్టుకున్న బట్ట, తిరుగుతున్న కారు, ఆఖరికి మొలకున్న మొలతాడు, దానికున్న తాయెత్తు కూడా అప్పు చేసుకున్నదే. వచ్చి అబద్ధం. రాజమండ్రి సెంట్రల్ జైలుకి 14 ఊసలున్నాయన్నది ఎంత నిజమో మీ నాన్నకి 25 లక్షల అప్పు ఉన్నది కూడా అంతే నిజం. ఓన్లే మావయ్య, ఎంత చెడ్డ స్వప్నమెల్లో తాళి కట్టి బాలు మన ఇంటల్లుడు అయ్యాడు. అప్పులేమో మనమే తీస్తే పోలా? చెప్పు తీసుకుతాను. తిన్నింటి వాసాలు లెక్క పెట్టి సలహాలు ఇవ్వకు. పోరాయదవా, మళ్ళీ ఒక్క క్షణం ఎక్కడున్నావంటే మెడబట్టి బయటికి గంటేస్తాను. సరే పది వాళ్ళు ఈ క్షణమే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అమ్మా వెళ్ళిపోతున్నావు అమ్మా? నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? శోభనం వద్దు అన్నదానికి కన్న తండ్రి మీద కక్షగట్టి వెళ్ళిపోతున్నావు అమ్మా. పో వెళ్ళిపోమ్మా. కానీ అమ్మా ఒక్కసారి కన్న తల్లి శవాన్ని చూడటానికి వస్తావు కదా. మావయ్య చూడండి చంద్రకాంత్ గారు, మేమేదో ముష్టి 25 లక్షల కోసం మీ అమ్మాయిని వలేసి పట్టుకున్నామనే కదా మీ గోల. ఓకే, నేనే ఆ 25 లక్షలు మీకు ఎదురు కట్నంగా ఇచ్చి ఈ శోభనం జరిపిస్తాను. ఏంటి నువ్వు అనేది? ఈ మంచానికున్న మల్లెలు వాడక ముందే, నీ కూతురు పాదాలు పారాణి ఆరక ముందే మా నాన్న నిజాయితీ ఏంటో నిరూపిస్తా. ఆలస్యం ఎందుకు? వెళ్ళి తీసుకురా. కానీ తేకపోయావో నా కూతురికి మళ్ళీ పెళ్లి చేస్తా. అప్పుడు నువ్వు ఆ మల్లెపూలు మెళ్ళ వేసుకుని పెళ్లి ముందు ఊరేగాల్సి ఉంటుంది. ఆహా, అదే జరిగితే నా పేరు మార్చుకుంటాను. అక్కర్లేదు. వెర్రి వెంగాళప్ప నేనే నామకరణం చేసి నీ పేరు అన్నదానం చేస్తాను. అన్నదానమే చేస్తావో నా బిడ్డకి అన్నప్రాసనే చేయిస్తావో నేను చూపిస్తా. పర్మనెంట్ గా శోభనం క్యాన్సిల్ చేయించమంటే మధ్యలో ఈ 25 లక్షల ఫిట్టింగ్ ఏమిటి అని? ఓహో అదే, కొండకో దారం వేసినాను, వస్తే 25 లక్షలు, పోతే చిన్న దారం ముక్కగా అదేటి. ఆ దారం ముక్కే ఉరితాడే నా మెడకు చుట్టుకుంటుంది. వాడు ఆ 25 లక్షలు తెస్తే ఏటవుతుంది? ఎత్తడం సరిసగం పని చేసుకుంటాం, మళ్ళీ ఏదో లింకెట్టి కార్యం చెడగొట్టేస్తాం. ఏదోటి చేచ్చావు, కానీ నాకు ఆస్తి దక్కేంత వరకు నువ్వు వెధవేషాలు వేసావంటే నీ బతుకు రాజమండ్రి సెంటర్ జైలైపు ఓసలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఓరి కామరాజా, నువ్వు దారం వేసింది కొండ కాదురా, కొండ సెలవుకి. రెడీ? ఎక్స్క్యూజ్ మీ, నీకు అన్ని తొందరరా? అప్పుడే అయిపోయిందా శోభనం? అర్జెంట్ నాకు 25 లక్షలు డాడీ. 25 లక్షలే? అవును, జస్ట్ 25 లక్షలు వెళ్ళి మా మామగారు మొహం మీద విసిరి ఆగిపోయిన శోభనం ఆగిపోయిందా? అమ్మ నా అప్పు, మీరే పైసా, నా డబ్బు. మీరు కాస్త మోస్తారా? అసలు ఏమైందిరా? మా మామగారు అనవసరంగా నోరు పారేసుకున్నారు. ఈ ఆస్తి మంది కాదంట, నువ్వు ఊరంతా అప్పులు చేసావంట, కేవలం డబ్బుల కోసమే నాకు ఈ పెళ్లి చేసావంట. మరి నువ్వు దానికి ఏమన్నావు? మా నాన్న గురించి తప్పుగా మాట్లాడితే చెప్పించుకుని కొడతానని చెప్పాను. ఇంకా 25 లక్షల కోసం నా పెళ్లి చేయాల్సిన కర్మ నాన్నకేం పట్టలేదు. 25 లక్షలు ఎదురిచ్చినా సరే నా శోభనం చేయిస్తానని చెప్పాను. బాగా చెప్పారా? అందుకే 25 లక్షలు ఇస్తే ఇచ్చి వస్తాను. ఇస్తాడు మీ అబ్బా, చేతికి చెప్ప. ఇన్నాళ్ళు నువ్వేదో నా కొడుక్కి ఇందుడు కూతుర్ని చంద్రుడు చెల్లెల్ని తీసుకొస్తానని చెప్పి మభ్యపెట్టి మమ్మల్ని చుట్టూ తెప్పించావు. ఇప్పుడు ఏం చేసి మా అప్పు తీరుస్తావు? అప్ప అంటారెట్టన్నా? నువ్వు విన్నది అక్షరాల నిజం. మీ అబ్బకి అప్పించిన అభాగ్యం మేమే. ఇంకొక క్షణం కూడా ఆగేది లేదు. మర్యాదగా డబ్బు కక్కో. అర్జెంట్ గా ఫోన్ చేయండి. అంబులెన్స్ కాదు, వాడి పాపయ్యకి డబ్బులు అప్పులు రాదు. సౌండ్ వస్తుంది. అయ్యగారు బతికే ఉన్నారు. మా డాడీ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్దాం. పట్టండి. గోవిందా, గోవిందా, గోవిందా.
గోవిందా మెల్లగా మెల్లగా ఏంటిది సార్ మన నలుగురు ప్రాణాలు కాపాడండి. మా అప్పు తీరే వరకు వీడు సింగిల్ కన్ను కూడా మూయడానికి వీల్లేదు డాక్టర్. హత్య ఆత్మహత్య అర్జెంటా ఆర్డినరీయా ఉంచాలా పైకి పంపించాలా? మీకు పుణ్యం ఉంటుంది. ఇవి మీ చేతులుకో. అవును స్టెథోస్కోప్. డోంట్ వరీ. ఎప్పుడు ఎవరిని చంపాలో తెలియక ఒక్కోసారి దేవుడు కన్ఫ్యూజ్ అయిపోయి మాలాంటి కంప్యూటర్ పేరున్న డాక్టర్ దగ్గరికి అలాంటి పేషెంట్లని డైవర్ట్ చేస్తుంటాడు. అలాంటప్పుడు మేము వాళ్ళ ఫేట్ డిసైడ్ చేస్తుంటాం. మీరు ఒక్కసారి బయటికి వెళ్తే ఏం చేయాలో నేను చూసుకుంటా. అవుట్. పోదాం. ఏడి చెయ్యి పట్టుకోకుండానే బాడీ అనంత వాయువులో కలిసిపోయిందా? ఎక్కడా? డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. మీరే నన్ను ఈ అప్పులాల బారి నుంచి రక్షించాలి. ఏంటి మీరనేది? ఒకప్పుడు నేను రాజాలాగా బతికినవన్నే డాక్టర్ గారు. వ్యాపారం దెబ్బతింది, అప్పుల పాలైపోయాను. నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి గురించి నేను ఎన్నో కలలు కన్నాను. కానీ వాడికి ఈ విషయం తెలిసి బాధపడి భవిష్యత్తు ఎక్కడ పాడు చేసుకుంటాడు అని వాడికి ఏమీ తెలియనీయకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. వాడిని ఈ మధ్యనే ఓ గొప్పింటికి అల్లుని చేశాను. కానీ నా దురదృష్టం డాక్టర్ గారు, ఇటు వాడి కాపురం కూలిపోయింది, అటు అప్పుల మీద వడ్డీ పెరిగిపోయింది. వాటిని తట్టుకునే శక్తి నాకు లేకపోయినా బిడ్డ భవిష్యత్తు కోసం ఆత్మహత్య చేసుకోలేక ఈ గుండెపోటు నాటకం ఆడుతున్నాను. డాక్టర్ గారు చెప్పండి, బిడ్డ భవిష్యత్తు కోసం ఓ తండ్రిగా నేను చేసిన తప్పంటారా? మీరెందుకు ఏడుస్తున్నారు డాక్టర్? అప్పు పేరు చెప్పి మా అప్పలు గుర్తెచ్చారు సార్. మా డాడీ కూడా నన్ను డాక్టర్ చదివించడం కోసం దొరికిన చోటల్లా అప్పు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు సార్. మా డాడీని నేను ఎలాగూ కాపాడుకోలేకపోయాను సార్. మిమ్మల్ని అయినా కాపాడుతాను సార్. సార్ ఇప్పుడు మీకు విచిత్రమైన రోగం ఉన్నట్లు లెక్క. పేరేంటో తెలుసా సార్? అప్స్ ఎగోట్స్. పేరు ఎలా ఉంది సార్? చాలా బాగుంది డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు రెస్ట్ తీసుకోండి సార్. వాళ్ళ సంగతి నేను చూస్తా. మీరు వెళ్ళి పడుకోండి సార్. డాక్టర్ ఆయనకి ఎలా ఉంది? నువ్వెవరు కొత్త అప్పులాడువా? కాదు, ఆయన మా నాన్నగారు. డోంట్ బాదర్. చూడండి, మీ అందరికి చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? మీ అందరికి అప్పు తీర్చాలనే తొందరలో ఆక్సిజన్ పెంచడం మర్చిపోయి అందువల్ల అతనికి విచిత్ర రోగం తగులుకుంది. ఏంటది? అప్స్ ఎగోట్స్. అది ఎయిడ్స్ ప్లేగ్ కన్నా డేంజరస్. ఈ డిసీజ్ వల్ల పేషెంట్ చిన్నపిల్లాడు అవుతాడు, మారం చేస్తాడు, వెరిగనవుతాడు, వెంటనే ఏడుస్తాడు. ప్రస్తుతం మా పరిస్థితి కూడా అదేగా. డాక్టర్ గారు ఈ రోగం ఏం కదా? అవుతుంది, డోంట్ వరీ. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పేషెంట్ కి ఏ విషయం చెప్పాలన్నా చాలా నిదానంగా, ఘంటసాల పాట పాడినంత హాయిగా, చల్లగా, మెల్లగా చెప్పాలి. చావు కొబ్బరైనా సరే చెక్కలు గింజలు పెట్టినట్టు ఉండాలి. మరి అప్పు విషయం అడగచ్చా? ఆ ఒక్కటే అడగ. పేషెంట్ కోలుకునేంత వరకు మీరంతా అప్పులాళ్లా కాకుండా ఇంచక్క అన్నదమ్ముల్లా కలిసిపోయి అతనికి హెల్ప్ చేయాలి. అయినా ఈ విషయం మీరెందరూ నాతో ఎంతకాలం ఎందుకు చెప్పలేదు? నాకు మాత్రం ఏం తెలుసు? నేను జీతం అడిగినప్పుడల్లా హరిశ్చంద్ర ప్రసాద్ బ్యాంకులో ఉంది, ఎప్పుడు పడితే వేసుకోవచ్చు తీసుకోవచ్చు అనేవాడు. పైగా వడ్డీ 50% అనేవాడు. అంటే ఈ లెక్కన నా జీతం మొత్తం మాటాసే అన్నమాట. నో డౌట్ అల్లుడు. నా పైసలతో సహా నీ డబ్బులు నేను ఇస్తాను, నువ్వేం కంగారు పడకు. అసలు సంగతి తెలియక అక్కడేమో ఆవేశంగా అమితాబ్ బచ్చన్ లెవెల్లో డబ్బులు తీసుకొస్తాను చెప్పొచ్చాను. పాపం పిచ్చి పిల్ల స్వప్న నా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటది.
అందాలే ఎంత మోసు పెంచేలే ఈ రోజే కొత్త రాతకెళ్ళిలే నాజూకు రాగాలే కులుకులుకులనా నేను మోగేను వీణల్లే జనన 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 అందాలే ఎంత మోసు పెంచేలే మోహాలే ఎంత మోసలెత్తలే ఈ రోజే కొత్త రాతకెళ్ళిలే ఏదేదో చెప్పగా లేని వింత హాయిలే నాజూకు రాగాలే కులుకులుకులనా నేను మోగేను వీణల్లే జనన 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 దిగి కౌగిళ్ళలో చెలి విరహాలు విడిపోవులే ఎంత చేరగా కొంత కొంతగా చేరిపోదునా నీలో కొత్త వింతగా కొంత జంతగా చేరువవుదునా నీతో మనసంత కళ్ళ వరద అందాలే ఎంత మోసు పెంచేలే ఈ రోజే కొత్త రాతకెళ్ళిలే చెల్లి కనుదోయలు ఎన్ని వెన్నెల్లు విరగూసెను శోభనాలలో సోయగాలనే తాను కెవ్వనా నీకే జారు పైతల జావళీలలో కౌగిలియనా నేనే విరిపాను గుమ్ముగరమ్మనేలే మరుడు విరుడు చూస్తూ పరువాలు ఉరకలేసే అందాలే ఎంత మోజు పెంచలే ఈ రోజే కొత్త రాతకెళ్ళిలే నాజూకు రాగాల కులుకులుకులనా నేను మోగేను వీణల్లే జనన 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 నమస్కారం సార్. నమస్కారం సార్. చెత్త ఎదవల్లారా పాపం మేజర్ గారికి బోరు కొట్టకూడదని ఆయన ఇంట్లోంచే టీవీ వీసీఆర్ తెప్పించి పెడితే దాంతో మీరు కాలం చెప్పని చేస్తారా ఉండే సారీ గురువా మా ఎదవలకి బొత్తిగా నౌక జ్ఞానం లేదు. షటప్ రేయ్, ఈ సింహాన్ని ఎన్నాళ్ళు ఇలా బంధించగలవో నేను చూస్తా. మరి అలాగంతనే నాకు నచ్చదు.
అసలు నాలాంటి మంచి ఇలం దొరకడం మీ అదృష్టం. మీకు 5 స్టార్ హోటల్లో హాయిగా రెస్ట్ తీసుకునే ఫీలింగ్ రావాలనే ఇన్ని ఏర్పాట్లు చేశాను. అఫ్ కోర్స్ అన్నీ మీ ఇంట్లో అనుకోండి. రేయ్, నువ్వు డూప్లికేట్ అన్న విషయాన్ని మా అల్లుళ్ళు పసిగట్టారనుకో, ఓ నీ మిలిటరీ మీద సంతకెళ్ళా ఇంటి దొంగను పట్టుకోలేకపోయినావు కదా. అసలు నీ పెద్దల్లుడే ఈ నాటకానికి కథ, మాటలు, పాటలు, డైరెక్షన్ తెలుసా? అప్పుడెంత సాకేవకు ఇదిను. ఇక నీ రెండో అల్లుడికి నీకు మళ్ళీ కాస్తంత దేశభక్తి ఎక్కువ. అందుకే శోభనం చెడగొట్టా, కాపురం కూల్చేశా. దుర్మార్గుడా, మరి ఏం చేయమంటావు? వద్దంటే అనకుండా నువ్వు కూడా నాలాగే అచ్చు గుద్దినట్టు పుట్టినవు. మరి అటంటప్పుడు రాముడు భీముడు సొమ్మోడిది సోకోడిది చేసుకోకపోతే ఎట్టాగమ్మా? పత్తానే అల్లా భలా కరేగా. జయ్యే జయ్యే. అమ్మయ్యా, భూతమో ప్రేతమో పడితే ఈ దెబ్బతో వదిలిపోతుంది. వీడే ఓ పెద్ద సైతాను, వీడికి భూతం పట్టడం కూడా. మరే కాదు వెలిగెత్తట్రా బాబు. కర్మరా బాబు కర్మ. డబ్బు గురిగించుకోవడమే కాకుండా ఆఖరికి నోటి నిండా తిట్టుకునే స్వతంత్రం కూడా లేకపోయింది. వేధవ బతుకు వేధవ బతుకు. నాకు ఆకలి రక్షణ శక్తికి గ్లూకాన్ డి. నువ్వు హార్లిక్స్ తాగవు, తింటావు. దిస్ ఈజ్ ఏ 5 స్టార్ ఇడ్లీ, సాంబార్ ఎక్స్ట్రా. నన్ను ఎత్తుకు తినిపించవా? ఒరే పర్వతం, సంటాన్ని సంకరేసుకో. అమ్మో ఎత్తుకా. ఎక్కడైనా దాయ్ దాయ్ దాయమ్మా, తినమ్మా తినమ్మా, నేను పాట పాడితేనే తింటా. చందమామ రావే, జాబిల్లి తినవే. రైల్వే స్టేషన్ లో అడుక్కు తినే వాళ్ళగా ఏంటా పాట? బాగా పాడితేనే తింటా. ఓకే ఓకే. ముక్కాబిలా ముక్కాబిలా, పావలా 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 తినమ్మా. పావలా. నాకు అది కావాలి. ఏది? అది కావాలి. ఏదో ఇచ్చేయండి రా. ఏం కావాలి నాన్న? అది కావాలి నాన్న. ఏది? మా నాయనే పెద్ద పెద్ద హీరోలకే దిక్కులేక చేస్తుంటే నీకు మాధురి దీక్షిత్ కావాలా? నాకు అవన్నీ తెలీదు. నాకు ఆ పిల్ల కావాలి. ఆ పిల్ల కావాలి. ఎక్కడ నష్టపోయారనరా బాబు? ఐడియా ఏంటది? ఏంటి? చిన్నప్పుడు చందమామ కావాలని రామచంద్రుడు ఏడిస్తే ఏం చేశారు? దశరథుడు అద్దం తీసుకొచ్చి అద్దంలో చందమామ చూపించాడు. అయితే మనం ఇప్పుడు బీపీఎల్ టీవీ తీసుకొచ్చి ఓనిడా విసిఆర్ లో ఆ పిల్ల క్యాసెట్ వేసి చూపిస్తే సరి. వండర్ఫుల్ వండర్ఫుల్ ఐడియా. కావాలి. సాయిబాబా, నా తండ్రి నువ్వే కాపాడాలి స్వామి. వెళ్దాం పద. మాదాపూర్ వస్తావా? రండి మేడం. ఆటో ఆటో వెనకాల పోయి.
బాబు ఆ ముందెళ్తున్న ఆటోని క్రాస్ చేయి. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. తొందరగా పోనీ. అలాగే సార్. ఇంకా స్పీడ్కి వెళ్ళవా బాబు. ఏమైందే? పెట్రోల్ అయిపోయింది సార్. ఇదెక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవరు బస్సు కూర్చో. ఆపండి. ఏంటి అప్పలకుండా నిన్ను పెళ్లి చేసుకోవాలనా? లేకపోతే కోర్టుకి ఎక్కుతావా? మర్యాదగా బ్యాగులో ఉన్న ఫోటోలు ఇవ్వు. ప్రాణం పోయినా ఇవ్వను. ఈ గుంపులో ఉన్నదేంటి? రేయ్, వదలరా, ఈ బ్యాగ్ నాకు కావాలి. బుల్లి నా జరదా కిల్లి నా కొండ మళ్ళీ ఈ వయసు నీకు ఈ కట్టాలు ఎందుకే బుల్లి? మావయ్య 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 ఓయ్, ఒకసారి లారా, రానే ఒకసారి లారా. నాన్న రానే. అది ఇప్పుడు ఆ ₹1,00,000 క్యాష్ విషయం మాట్లాడదాంరా. ఏది? దా. మున్సిపాలిటీ కుక్కను తీసుకొచ్చి గాడ్రేజ్ చైర్లో కూర్చో పెడితే ఇలాగే ఉంటుంది. అసలు ఏంటో నీ ఉద్దేశం? ఇంట్లో సామాను కొట్టేస్తున్నావు, ఆఫీసులో జీతాలు నొక్కేస్తున్నావు, ఆడపిల్ల కనపడితే చిత్తకర్త కుక్కలుగా వెంట పడుతున్నావు. మా మామలా నటించరా బాబు అంటే ఇలా కొంపలు ముంచుతావేంట్రా? మరి నేను ఏడ్ చేయమంతావు, మీ మామయ్యలాగా యాక్టింగ్ చేయమంతావు, అంతే కదా? సరే ఓ పని చెయ్యి, ఏంటి? నా రయ్యన కార్లో వెళ్ళిపోతా, నువ్వు సెక్స్ నడుచుకుంటూ వచ్చి ఒరే మావా, నువ్వే కాదురా, నీ డూపుగాడు కూడా నాకు ఇలా పనిష్మెంట్ ఇస్తాడ్రా. ఛీ! బాలు, ఏంటో చక్కెరకెళ్ళి జన్మనిచ్చిన తండ్రి మంచం ఎక్కాడు. తాళి కట్టిన పెళ్ళాన్ని కలవటానికి కరువైంది. ప్రాణశక్తులు లాంటి ఆ అక్కుంబక్కు కాయను చేయి జారిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కావడలేదు. 1 minute. షార్ప్నెస్ అద్భుతమైన ఐడియా. ఈ రోజు అమావాస్య, అర్ధరాత్రి చిమ్మ చీకట్లో నువ్వు మీ మామగారింటికి వెళ్తున్నావు. ఎలాగా? గజ దొంగ గంగన్నలా గోడ దూకేసి నెక్కి నెక్కి ఇంట్లో ప్రవేశించేసి బీరువా బద్దల కొట్టేసి డబ్బులు కొట్టేసి. మోస్తావా కొంచెం? నేను చెప్పేది విను. దొరతనంగానైనా దొంగతనంగానైనా నువ్వు ఈ రాత్రికి రాత్రే స్వప్నాన్ని కలిసి మీ ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ ఒక్క రీల్లో చెప్పేయి. ఆహా! తెగ మురిసిపోతున్నారు. ఏంటి విశేషం? ఇన్నాళ్ళు ఈ గైడ్ చదవక నేను పరీక్షల్లో తప్పాను. ఇహ చూసుకో గాంధారి, నీ స్త్రీ జన్మకు ఒక సార్థకత ఏర్పరుస్తాను. సంవత్సరం తిరగకముందే. పుస్తకం చదివితే పిల్లలు పుట్టరు. అందుకే నా కర్మ ఇలా తగలడింది. కనీసం సుఖంగా నిద్రపోతాను. ఆ లైట్ ఆఫ్ చేసి బయటకెళ్ళి చదువుకోండి. గుడ్ నైట్. ఓకే, పడుకో గాంధారి.
ఒక గంట బయటికి వెళ్తాను, ఈ పుస్తకం క్షుణ్ణంగా చదివి మళ్ళీ లోపలికి వస్తాను, నీ తలరాత మారుస్తాను. మావా డబ్బులు రెడీ చేసుకో. స్వప్న, బాలు బాలు స్వప్న, బాలు స్వప్న, ఏంట కన్నీళ్ళు? ప్లీజ్ బాధపడకు. నేను అల్లరి పిల్లనేమో గాని నేనే అల్లరైతే తట్టుకోలేను బాలు. స్వప్న, నన్ను క్షమించు. మా నాన్నగారు ఇలా చేస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు స్వప్న. కానీ ఒకటి మాత్రం నిజం, మేము అప్పులే చేసాము, తప్పులే చేసాము, కానీ నీ పట్ల నా ప్రేమ మాత్రం పవిత్రమైంది. నమ్ము. నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు బాలు. అయినా చూసా, రాజాబాబులా రావాల్సింది నేను దొంగచాటుగా ఇలా అత్తోంటి రావాల్సి వచ్చింది. నాకెన్ని కష్టాలు వచ్చినా సరే నిన్ను నా సొంతం చేసుకుంటాను స్వప్న. అంతవరకు నీ కంట్లో కందిరి చూస్తే నా మీద ఒట్టే. దొంగ 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 అదేమిటండి దొంగ దొంగ అని అక్కడ అరుస్తుంటే మీరు దాక్కుంటారేమిటి? నేను కంగారు పడుతున్నావు ఏంటి? దొంగ వాడు కదా, రాసుకెళ్ళి పట్టేసుకుంటారు. ప్లీజ్ బాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఏమండి? డాడీ! ఏమండి? ప్లీజ్, ఇక ఆగండి. నేను చెయ్యొద్దు. ఏంటి మమ్మీ? ఏమైంది? ఏమండి? ఆగండి, ఆగండి. డాడీ, పాపం బాలు అమాయకుడు, చేసిందంతా వాళ్ళ నాన్నే. ఎవడు చేశాడో ఏం చేయించాడో నాకు బాగా తెలుసు. వదలండి. ఎంత అబ్బో, సలహాయురా బాబు అంటే గోళ్ళ దూకు, గడ్డల గోకు అని ఇలా కాళ్ళు చేతులు ఎరగొట్టిస్తావా? ఊరుకో బాలు, ఇచ్చిన ప్లాను పవర్ఫుల్ దే. కానీ సొంత మామే నిన్ను ఇలా చితకతంతాడు అనుకోలేదు. శాడిజం అండి, శాడిజం. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం. అదేంటో చెప్పు. ఉప్పు మీద పన్ను ఇస్తే గాంధీ గారు ఏం చేశారు? ఉప్పు తినడం మానేశారు. అంటే నువ్వు అనేది మన వాడిని సంసార సుఖం మానేమంటావా? అబ్బా మామ, ఉప్పు సత్యాగ్రహం చేశాడు. కరెక్ట్. ఆంధ్ర కోసం పొట్టి శ్రీరాములు ఏం చేశారు? ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. కరెక్ట్. నువ్వు చెప్పేదేంటి? మన వాడిని పస్తులతోనే పొమ్మంటావా? కట్టుకున్న పెళ్ళాం కోసం కన్ను మూసినా పర్వాలేదు. ఈ రోజు నుంచి మన బాలు ఆ మిలిటరీ మామ ఇంటి ముందు నో ఫుడ్ నో బెడ్ అనే దీక్ష చేస్తాడు. దాంతో ఆ కసాయి మిలిటరీ కరిగిపోతాడు. శాబాష్. వెరీ గుడ్. ఏ చెప్పావే. అయినా నీకిన్ని తెలివితేటలు ఎప్పుడు వచ్చాయే? నేను మీ భార్యనండి. మీ అడుగుజాడలు నడుద్దామని నేను కరెంట్ షాక్ ఇచ్చుకున్నాను. శభాష్. బాలు, ఇంకా ఆలస్యం దేనికి? నో ఫుడ్ నో బెడ్. బాలు అమర్ రహే. వారిని మామా. బాలు జిందాబాద్. బాలు జిందాబాద్. శోభనం జరగాక. కంగ్రాట్స్. డియర్ కామ్రేడ్స్, ఈ రోజంతో శుభదినం, ప్రేమకి పర్వదినం. చూడండి ఈ విచనం. ఆడపిల్లల తండ్రులారా, ప్రేమికుల పెద్దలారా, మీ ఐస్ తెరవండి. అల్లుడనే కనికరం కూడా లేకుండా పాత సామాన్ల బుట్టల చెత్త కుప్పలా కొట్టి పారేసిన మామకి బుద్ధి చెప్పాలి. దెబ్బకి దెబ్బ తీయాలి. అవును మామా,
రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఆహా, నీ మాంగళ్య బంధం చూసి ఆ ప్రకృతి కూడా పులకరించి హర్షిస్తోందమ్మా. హర్షం కాదది, వర్షం. ఈ జంటని ఓ 4 నిమిషాల పాటు రెయిన్ సాంగ్ పాడుకోమని మేఘాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. చిటపటవానా హలో చిన్నదానా కొండ కోనలోన కోలాటమేద్దామా, గుండె మొత ఏకం చేసి పాడుకుందామా. చిటపటవానా హలో చిన్నదానా చెట్టు పుట్ట దాటి ఆ చట్టా పట్టాలేసి ఏటి పక్క సెటిల్ అవుదామా. మబ్బుల్లో మెరుపల్లే నువ్వే అవుతావా, ఆ నీలి మబ్బుల్లో పట్టి ఉందామా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ నువ్వేనంటానా. చిట్టపటవానా హలో చిన్నదానా అద్దాల చెక్కిళ్ళు ఆగాని వాకున్నాయమ్మో. వయారి సంపంగి సయ్యంటున్నావా, చిన్నారి చిత్తాంగి చెయ్యందిస్తావా. ప్రేమానంత ఏదానేసి తోడుకుంటాలే. చిట్టపటవానా హలో చిన్నదానా కొండ కోనలోన కోలాటమేద్దామా, గుండె మూత ఏకం చేసి పాడుకుందామా.
వెళ్ళండి. అన్నం మానేసి అందరిని నవ్వులేస్తున్నావా దా, 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 అరే. నాయ, చదవయ్యా. డాడీ, నేను రాను. డాడీ, ఇంకా నీకు బాధ మీద చాలా కలగలేదంటే అసలు నా తండ్రివేనా? కాదే నీ తండ్రి టైప్ లో ఉండే అప్పలకొండి. చూసావా ఈ దారుణం? ఆవేశపడకు బాలు. నువ్వేంటి ఇది కూతురు అనుకున్నా కుక్క పిల్ల అనుకున్నా అట్లా రోడ్డు మీద వదిలేసావు? ఏమిటండి మీరు మరీ ఇంత కషాయ వెళ్ళ తయారయ్యారు? ఎంత చెడ్డ అతను మన పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేసిన వాడు. 3 కాదు 33 ముళ్ళు వేసినా వాడి ఇంటికి అల్లుడు కాలేడు. నువ్వు అనవసరంగా సెంటిమెంట్ డైలాగులు కొట్టావనుకో ముందు నీ మెళ్ళలో ముళ్ళు దిగిపోతాయి. అలాగే వాళ్ళు మేము అలా హోటల్కి వెళ్ళి చికెన్ బిర్యానీ తినేస్తాం. ఏంటి నేను ఇక్కడ నిరాదీక్ష చేస్తుంటే మీరు వెళ్ళి మెక్కొస్తారా? అపార్థం చేసుకోకు బాలు. ఇప్పుడు నీ ఎదురుకుండా మేము చికెన్ బిర్యానీలు అవి తింటే నీ దీక్షకు భంగం కలుగుతుందని హోటల్ దాకా పోయి తినొస్తాం అంటున్నాం. హోటల్కి వెళ్తాను తింటా. కనీసం ఒక్కడైనా తోడుగా ఉండండిరా. కుదరదు. నువ్వు ఒంటరిగా ఉంటే స్వప్న ఏ క్షణాన్నైనా రావచ్చు. అమాంతో నిన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవచ్చు. మా మామగారు రావచ్చు. ఎక్కే 47 నన్ను కాల్చి పారేయచ్చు. అబ్బా అలా అంటే ఎలా బాలు? ఆ మాటకు వస్తే మేము లేవా ఏంటి? సరేగానే ఇగో నీకు ఏదైనా శోష వచ్చినట్టు అనిపిస్తే ఇదిగో ఈ తులసి తీర్థం కోతులో పోస్తే దీంతో పాటు నారాయణ నారాయణ అండం మాత్రం మర్చిపోకే. నారాయణ తులసి తీర్థం. అది గాడ్ బ్లెస్. సార్ మీరా? కాదు, నా పేరు సుశీల. అయినా మీరేంటిలా? అదేనండి దేవుడి లీల. నాకు ఈ ఆనందంలో గట్టిగా ఏలేయాలనిపిస్తుంది. ముందు నా కుంభకాయని ఇచ్చేయండి. అదేమిటి? ఓహో అంటే మీ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేయలేదన్నమాట. ఇంతకి మీ బ్యాగ్ ఎక్కడుందండి? ఆ టేబుల్ మీద ఉంది. ఎస్ఐ లాగేసుకున్నాడు. వీళ్ళొకళ్ళు అసలు మంచి చట్టం ఉంటదండి. వాళ్ళేం చేస్తారులేండి, డబ్బు పడేస్తే కక్కుర్తి పడతారు. అవును మీరేంటి ఇక్కడ ఉన్నారు? అరే ఎందుకు నడుస్తున్నారు? ఆ అప్పలకొండ నా మీద అబద్ధపు కేసు బనాయించి నన్ను అరెస్ట్ చేయించాడండి. అప్పలకొండ? అవును, పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ దుర్మార్గుడి చేతిలో దారుణంగా మోసపోయాను. తర్వాత తెలిసింది వాడుకు పెద్ద గుండా అని. అయినా సరే నాకు అన్యాయం జరిగితే వదిలేది లేదని బెదిరించాను. తర్వాత చాలా రోజుల వరకు వాడు నాకు కనపడలేదు. సడన్ గా ఓ రోజు చూస్తే మేజర్ చంద్రకాంత్ అంటూ వేషం భాష మార్చేసి నన్ను గుర్తుపట్టినట్టు నాటకం ఆడాడు. మేజర్ చంద్రకాంత? అవును, ఎవరిని మాయ చేశాడో తెలియదు కానీ ఒక్కసారిగా కోర్ట్ లాస్ కి యజమానయ్యాడు. ఏమిటి మీరు అనేది? ఆయన ఎవరనుకుంటున్నారు? రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్, పైకి గొప్ప దేశభక్తుడు. దేశభక్త? అసలు ఆ పదానికి అతనికి అర్థమే తెలీదు. మీరు చెప్పేది ఆంధ్రజ్యోతి పేపర్ చంద్రకాంత్ నుంచేనా? అతనే. మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి? స్వయం నాకు పిల్లనిచ్చిన మామగారు. పిల్లనివ్వడమేమిటి? అసలు పెళ్ళే కాందే. అమ్మ నా అప్పలకొండ, ఇదా సంగతి? ఓకే అర్థమైంది. మా మామగారు ప్లేస్ లో ఎంటర్ అయిన దొంగమన్నమాట. ఏంటి మీరు చెప్పేది? మీరేం కంగారు పడకండి. మన ఇద్దరికి అన్యాయం చేసింది అప్పలకొండగాడు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు వదిలేయండి. కాకపోతే అర్జెంట్ గా ఇక్కడి నుంచి మనం బయటపడాలి. అయ్యి బాబాయ్, ఇంత సడన్ గా పది వ్యక్తి వచ్చిందంటే అయ్యి బాబాయ్ సిగ్గంటే నువ్వు తండ్రి అవుతున్నావు అల్లుడు. దానికంత సిగ్గంత. గాంధారి, నువ్వు చెప్పేది నిజమా? నేను నువ్వు ఇది ఒరిజినలా డ్రీమా? ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఎంత ఆనందపడతారో. కరెక్ట్. ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని చెప్పేస్తాను. అప్పలకొండ, నేను తండ్రిని కాబోతున్నాను రా. నిజమా? అవునరా. ఓహో
అయితే ఈ ఆస్తికి వారసుండగా అంటున్నావన్నమాట. ఎన్నో నెలలో 3వ నెలరా. అయితే కడుపు తీయించడం పెద్ద కట్టమేమి కాదు. ఏంట్రా నువ్వు బాగేది? చెయ్యి ఎక్కువ మాట్లాడావంటే మెడబట్టి బయటికి గెంటించేయగలను. ఓహో, అంత దూరం వచ్చావు అన్నమాట. ఇహ లాభం లేదు. మా మామగారికి ఈ విషయం చెప్పాల్సిందే. ఇదిగా మరి అంత కొండకు దారం వేయకురా. ఇప్పుడు మీ మాంగారు గెస్ట్ హౌస్ లో లేరు. వాస్తు బాగోలేదని తల మార్చా. ఒరేయ్, అన్యాయం రా. కాబట్టి మీ ఆవిడికి నువ్వు చేయిస్తావా, నేనే దగ్గరుండి చేయించనా ఆబార్సను. ఒరేయ్, మరి ఎంత దారుణంగా మాట్లాడకరా. మీ మాంగారి బంగారు కొండ నాదైపోవాలంటే ఈ వంశంలో వారసుడు పుట్టకూడదు. ఒరేయ్ ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. 10 ఏళ్ల నుంచి పిల్లల కోసం కలలు కన్నాను. అబ్బా నేను 25 ఏళ్ళగా కంటున్నానయ్యా, కోటీశ్వరుని అయిపోదామని. అన్ని కళ్ళు కలిసి రావద్దు. ఒరేయ్, నాకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దురా. కావాలంటే ఆస్తి అంతా నువ్వే తీసుకో. శివరాఖరికి జరిగేది అదే. 24 గంటల్లో నేను చెప్పింది చేయకపోతే కడుపులో పెండమే కాదు, కట్టుకున్న ఆలి కూడా దక్కదు. వదలండి, నన్ను వదలండి. ఏంటి అరుపులు? నేను చెప్పింది వినకుండా వాళ్ళిద్దరిని ఒకే సెల్లో వేశారు. ఏం ఘోరం జరుగుతుందో ఏమిటో. ఓ మై గాడ్, ఫాలో మీ. నాపొద్దు. వద్దమ్మా, ఆ ఉంగరంలో రాయి మీద చచ్చిపోతావమ్మా. అది నాకు కావాలి. వద్దమ్మా, నువ్వు చచ్చిపోతే ఎన్కౌంటర్ పేరుతో ఇతన్ని డిస్మిస్ చేస్తారమ్మా. చేస్తే చేయనివ్వండి. నాకు చేసిన అన్యాయానికి వాడికి తగిన శాస్త్రం జరగాల్సిందే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాడు నా శీలాన్ని దోచుకోవడం. ఏదబద్ధం? అప్పలకొండ డబ్బు కక్కుర్తి పడి నన్ను అరెస్ట్ చేయడమా? లేక నా కళ్ళ ముందే ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని ట్రై చేయడం అబద్ధమా? చెప్పండి ఎస్ఐ గారు. ఓర్ నాయనో, ఈ ఫినిషింగ్ ఏమిటో? ఈ విషయం నేను కోర్టులో చెప్తానేమో అని భయపడి ఎందుకు నన్ను ఎన్కౌంటర్ చేశారు? ఒరేయ్, అసలు నేను మీ చెయ్యే వేయలేదు కదరా. వేయకపోతే ఏంటి సార్? ఈ క్షణమే ఈ సెల్లోనే ఈ ప్యాంటు సక్కకి ముడేసుకొని ఈ మెడకి ఉరేసుకొని చస్తా. దాంతో ఒకే రోజులో ఒకే టైంలో ఓ ఎస్ఐ మానభంగం, ఓ ఎన్కౌంటర్ చేశారని ఓ డిస్మిస్ ఆర్డర్ వస్తుంది. సార్, వాళ్ళ ట్రెండ్ చూస్తుంటే టోటల్ గా మీకేదో ఫినిషింగ్ ఇచ్చేలా ఉన్నారు సార్. భలే క్యాచ్ చేసావు. 4 రోజులు కాకముందే ఇదే స్టేషన్ లో నువ్వు ఎస్ఐ కాకపోతే ఈ ఎస్ఐ మీద ఒట్టు. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఇద్దరు ఆడపిల్లల తండ్రినండి, నన్ను అన్యాయం చేయకండి సార్. ఏ ఈ అమ్మాయి మాత్రం నీ కూతురు లాంటిది కదా? ఆ అప్పలకొండగాడు ఇచ్చే డబ్బుల కోసం కకృతి పడి ఈ అమ్మాయి బతుకు నాశనం చేస్తావా? సారీ సార్, నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. రే, ఆ సెల్ ఓపెన్ చేసి వాడిస్తాను, వదిలేండి. తొందరగా తెరు. నెక్స్ట్ టైం మగపిల్లడి కోసం ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పదమ్మా. బుద్ధి లేకపోతే సరే. నిన్ను కాదు నాన్న, నిన్ను కాదు. జాగ్రత్త. నిన్ను పట్టడం కదరా, నరుకుతా, చీరుస్తా, కొరుకుతా. ఒకటా రెండా 25 లక్షలు ఈ మాట విని వాడికి ఇచ్చాం కదరా. వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ, నీకు 100 వడ్డీ ఇస్తాడని చెప్పి మమ్మల్ని నమ్మించి వాడికి ఇప్పించావు. ఏది అసలకే దిక్కులేదు. వీడి చుట్టూ తిరిగిన తిరుగుడు కంటే ఆ సూపర్ స్టార్ కృష్ణ గారి చుట్టూ తిరిగి ఈ డబ్బే ఆయనకి ఇచ్చుంటే మన మీద జాలిపడో కనికరంతోనో మనకి కార్ షీట్లు ఇచ్చుండేవారు. దాంతో మనకి అసలు వడ్డీ పైగా లాభాలు. అవును నిజమే. మనమే కనుక సినిమా తీసుంటే పేరుకు పేరు డబ్బుకు డబ్బు. అక్కడ స్క్రీన్ మీద కృష్ణ గారి స్టెప్పులు. రాధొచ్చ హాయిరే రే ఎంత హాయిలే. కృష్ణ బాల గోపాల కృష్ణ ఈనాటి ముద్దు కృష్ణలే. కన్నె పిల్ల నీ అందమంత మల్లె చెమంతులింట సందేడ దోచుకుందునే. కృష్ణ కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ కన్నే కొట్టే కృష్ణ కోలన్న కోలరే కృష్ణంట కోలరే రాధొచ్చ హాయి రే రే ఎంత హాయిలే కింగులాంటి పోజు ఆ కింగులోన ఈజు నీ ఫేసు కింక తిరుగులేదులే మొగ్గ వేసినంటే నే ముద్దులివ్వకుంటే ఏ పువ్వు రేకు విచ్చుకోదులే గుమ్మే చేసుకో సరసాలు కమ్మేసెయ్యన పరువాలు చెమ్మే ఎక్కిపో కౌగిళ్ళు చిందే దొక్కన పరవళ్ళు నాకు వచ్చగా నీకు ముచ్చగా తీరుతుంది చేరుతుందిగా కృష్ణ 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 మురళి మోగి కృష్ణ కోలన్న కోలరే కృష్ణంటూ కోలరే రాధొచ్చ హాయి రే రే ఎంత హాయిలే జీన్సులోన నీతో రొమాన్సు చేస్తూ ఉంటే నా స్వీటు హార్ట్లు చెదిరిపోయలే ప్రిన్స్ లాగా నువ్వే గాగుల్స్ షేపు చేస్తే నా పల్సు రేటు పెరిగిపోయేదే చిక్కేశావులే ఒళ్ళంతా ఎక్కిస్తానులే పులకింత వయ్యారాల నీ నడుమెంత ఓ సింగారాలకు తొడివంత చెంప చెంపకి రాసుకున్నదే అసోకు విందులెప్పుడన్నదే కృష్ణ 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 ధన్యవాదే కృష్ణ కోలన్న కోలరే కృష్ణంట కోలరే రాధొచ్చ హాయి రే రే ఎంత హాయిలే నిన్ను తెర మీద చూడగానే విరగాది పూలతోని కురిసేను కనక వర్షమే నీకు అభిమాన కోటి ఎంత చేసేలు పట్టుకుంటే పట్టేలు బ్రహ్మరథమే కృష్ణ 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 శబాష్ నా మందులు ఇంజెక్షన్ల కన్నా మీ ప్రేమానురాగాలే ఈయన రోగాన్ని తొందరగా నయం చేస్తాయి. నేను చెప్పిన టైంకి ఈ టాబ్లెట్ కూడా జాగ్రత్తగా వేయండి, తొందరగా కోలుకుంటారు. ఏంటి కోలుకునేందా బొందా? వీడికి సేవలు చేయలేక చచ్చిపోతున్నాం. ఏంటయ్యా మీరు అసలు మనుషుల పశువులా? ఆయన గురించి చెలగటమాడతారేంటి? నిన్ను కాదు నాన్న ఈ ఉత్తినే. అలా జాగ్రత్తగా చూసుకోండి. మామ మా అయ్యగారిని చూస్తుంటే జాలేస్తుంది మామ. నాకు ఆ అప్పులను చూస్తుంటే ఇంకా జాలేస్తుంది. వాళ్ళ సంగతి దేవుడెరు. మన బాలు ఏమయ్యాడో ఏమో. మనం ఎవరూ లేని టైం చూసి ఆ మిలిటరీ గార్డ్ బాలుని కిడ్నాప్ చేసేసాడేమో అని మా అనుమానం. నిజమే మామో. ఐడియా మామ. ఈ రోజు రాత్రిలోగా బాలు రాలేదనుకో మనమే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. చక్కెరకెళ్ళి అమ్మయ్య, నాన్నగారికి ఎలా ఉంది? పర్వాలేదు. ఇప్పుడే డాక్టర్ గారు వచ్చేలేదు. ఇంతకీ ఎవరి అమ్మాయి? సుశీల అని అప్పలకొండ చేతిలో మోసపోయింది. అప్పలకొండ వాడెవడు? ఇప్పుడున్న మిలిటరీ మావయ్య. వారి పేరు మేజర్ చంద్రకాంత్ కదా? కాదు, అప్పలకొండ. పేరు మార్చుకున్నాడా? ప్లేస్ మార్చుకున్నాడు. ఇప్పుడు మావయ్య ప్లేస్ లో ఉన్నది అప్పలకొండ. మావయ్యలా ఉండే పెద్ద గుండా మామగారిని ఎక్కడో దాసేసి ఆస్తంతా దోచుకోవడానికి వచ్చిన మాయలుడు. ఏంటి నువ్వు అనేది? అవును చక్రకేళి, ఈ దారుణం జరగటానికి కారణం నేనే. బంగారం లాంటి నా తమ్ముడికి ద్రోహం చేసి శోభనం ఆపించాను. నేను పెంచిన పావి నన్ను కాటైపోతుంది. నన్ను క్షమించు తమ్ముడు.
ఆస్తి కోసం అడ్డమైన ప్లాన్లు వేశాను. నన్ను నా బిడ్డని నువ్వే కాపాడాలి. నీ బిడ్డ అంటే? అవును తమ్ముడు, నువ్వు బాబాయివి కాబోతున్నావు. ఎంత శుభార్త చెప్పా అన్నయ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఎంత సంబరపడతాడో. ఆ అదృష్టం మనకు లేదురా. ఆ అప్పలకుండా మన ఆస్తికి అసలు వారసుడే పుట్టనిచ్చేటట్లేడు. వాడెవరు పుట్టనివ్వడానికి? ఈ ఆస్తికి వారసులు మీరిద్దరే. నానా నీకు నాకేమైందిరా? లక్షణంగా ఉన్నాను. అన్యాయమే. ఏం చేయమంటారయ్యా? సడన్ గా శోభనం క్యాన్సిల్ అయ్యేసరికి మీ అందరి బాధ పడలేక నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. అయినా అంతా విన్నర్గా ఒరిజినల్ మేజర్ ప్లేస్ లోకి డూప్లికేట్ కేట్ గడు వచ్చి కూర్చున్నాడంట. ముందు వాడి సంగతి చూడండి. అదంత తేలికైన విషయం కాదు. వాడు మామయ్యని ఎక్కడ బంధించాడో తెలిస్తే గానీ వాడు అంతు చూడలేం. ఆ విషయం నాకు వదిలేయండి. వాడే మనల్ని మావయ్య దగ్గరికి తీసుకెళ్లేలా నేను చేస్తాను. జరిగిన దానికి నన్ను క్షమించత్తయ్యా. ఇంతకీ ఆయన ఏమయ్యారయ్యా? ఆయనకేం పర్వాలేదు, మీరేం కంగారు పడకండి. మావయ్య నేను వచ్చేసా. అదిగో బాలు వచ్చాడు. ఇంకా జరగబోయే నాటకం చూడండి. ఆఖరికి చిత్తు కాగితాలు ఏరుకుంటున్నాం అన్నమాట. ఇవి చిత్తు కాగితాలు కదా మావయ్య, 100 రూపాయల కాగితాలు. మొత్తం 30 లక్షలు. 30 లక్షలా? నేను నమ్మను. నమ్మకపోతే వచ్చి కళ్ళతో చూసుకో, లేదా కొరికి చూసుకో. అన్ని 100 రూపాయల నోట్లు, 500 నోట్లు. బాగా లెక్క పెట్టుకోండి. అలా రిజర్వ్ బ్యాంక్ లో ప్రింట్ అవుతుంటే ఇలా తడి అరకమని తీసుకొచ్చా. రండి. కమాన్ హై. రైడా ఇదేమన్నా రెడ్ లైట్ ఏరియా అనుకున్నావా? చటాప్. నగరాలు చేసినామంటే నా సాకేస్ కింద బుక్ చేస్తా బిడ్డ. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ చర్చ్. సార్ డబ్బు. ఏ మిస్టర్, సిమెంట్ సంచులు లెక్క పైసల సంచులు నట్టింట్లో నిలబెట్టినామంటే బెడ్ రూముల్లో, బాత్ రూముల్లో, బెడ్ పైన, బెడ్ కింద, సోఫా సెట్ల కింద ఎన్ని లచ్చలు లచ్చలు దాపెట్టినవయ్యా? అమ్మో ఇది నా డబ్బు. కట్న కింద తెచ్చా. మావయ్య తీసుకో. సొంత అల్లుడి దగ్గరే కట్టం కింద డబ్బు గుంజావంటే కాపురం చేసినందుకు పెళ్ళం దగ్గర, కన్నందుకు బిడ్డల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుంటావు. కమాన్ సీల్. అలాగే సార్. సార్ వీన్ని చూస్తుంటే ఆంధ్ర హర్షత్ మెహతా లాగా ఉన్నాడు సార్. కమాన్ షో మీ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్. ఫైల్ సార్. ఈ గోలంటయ్యా బాబు. లీక్స్ అయ్యి గోల్డ్ బిస్కెట్లు ఎన్ని దాచినవో లీక్స్ అయ్యి. అబ్బా నా దగ్గర బ్రిటానియా బిస్కెట్లే లేవు. గోల్డ్ బిస్కెట్లు ఎక్కడవయ్యా? వీడి బెడ్రూమ్ లో 22 10x డాలర్లు ఉన్నాయి సార్. అంటే లోన్ వేసుకునే షెడ్యూల్ అన్నట్టు. అవు ఏంది భయం? వాటికి ట్యాక్స్ మీరు మాట్లాడేది మరీ బాగుందండి. లోపల డ్రాయర్లు వేసుకోవడం తప్పేనా? మనిషికి ఎన్ని అవసరమో అన్ని వాడుకోవాలి. ఎక్స్ట్రా వాటికి సర్కార్ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. గది రూల్. లోన్ వేసుకునే డ్రైవర్లు ఎన్ని ఉంటే బీరువా డ్రైవర్ లో ఇంకెన్ని ఐటమ్స్ ఉన్నాయో. కరెక్ట్ మిస్టర్, అన్నిటికి లెక్క కట్టు. కట్టకపోతే రాజమండ్రి సెంటర్ చేయలే. మళ్ళీ అదే చేయలే. ఏంది భయం? మళ్ళీ గదే చేయాలి అంటున్నావు? ఆడికెళ్ళే వచ్చినవా? అంటే నా గత జీవితం అంతా గాంధీ గారితో పాటు అక్కడే గడిచింది కదా. అయితే నీ శేష జీవితాన్ని కూడా అక్కడే గడుపుతా. ఏమిటండి మా మాయని ఒంటరి చేసి దగ్గర ఇచ్చిపోతున్నారు. ఆయన ఎవరనుకుంటారు? మిలిటరీ ఆఫీసర్. పౌల్ట్రీయా? మావయ్య మీరు భయపడతారండి మావయ్య. ఆ ఫైల్స్ ఏదో చూపించి మీ నిజాయితీ నిరూపించండి. అంటే అది ఆ ఫైల్ ఏంటలా నచ్చుతున్నా? ఏంటంటే మరి దబాయిస్తారు? మా మామయ్యకి 1 గంట టైం ఇవ్వండి. 1 గంట టైం ఇస్తే పీటీ ఉషలా పరిగెడతాడా? కాదు, A to Z ఫైల్స్ తెచ్చి మీ ముందు పెడతాడు. అయితే గంట ఏం కర్మ, ఒక పూటే తీసుకోమను. కానీ తేడా వచ్చిందో గోదావరిలో పడిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో తేల్తాడు. జాగ్రత్త. అల్లుడు రాజమండ్రి రోసలంటే అర్జెంట్ గా వెళ్ళి ఆ మేజర్ ఎక్కడ ఉన్నాడో కలిసి బతిమాలో బుజ్జగించు ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. లేకపోతే రాజమండ్రి ఓసలు ఓసలు. అంతేనటవా? అంతేనంటావేంటయ్యా? అర్జెంట్ గా దొడ్డుగుమ్మం దూకెళ్ళి ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. ఈ లోపు నేను వాళ్ళని మేనేజ్ చేస్తా. ఓకేరా. నమస్కారం సార్. నమస్కారం మేజర్ చంద్రకాంత్ గారు.
ఆఫీసా ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ ఎక్కడ పెట్టావో చెప్పయా బాబు. ఆఫీసర్లు వచ్చిన పీకల మీద కూకున్నారు. ఈ మేజర్ ఇంట్లో రైడా? ఆ రైడే. అర్జెంట్ గా ఫైల్స్ ఎక్కడ చెప్పకపోతే నీ ఆత్మ మొత్తం గవర్నమెంట్ లాగేసుకుంటది. మంచిది, నీలాంటి నీచుడికి దక్కడం కన్నా అదే మేలు. మరి అలా కొండకు దారం వేసినట్టు మాట్లాడకు. ఈ రోజు ఫైల్స్ వివరాలు అందలేదంటే నిన్ను సారే జహా సే అచ్చా. మరి ఇప్పుడు అప్పల కొండ గానా? నమస్తే సార్. జాగ్రత్తగా చూసుకోండిరా, ఏదో కన్నుగా పారిపోగలడు. అలాగే సార్. అల్లుళ్ళు. అవును మావయ్య, నీ అల్లుళ్ళమే. నీ కోసం వెతుక్కుంటూ వచ్చాం కదరా. అవును. మమ్మల్ని మాయకేసి నాటకం ఆడతారా? ఓ వెయిట్ బ్రదర్, వెయిట్. అల్లుళ్ళు అల్లుళ్ళు అల్లుళ్ళు, ఒరిజినల్ మావయ్య నేను, అన్యాయం మేజర్ చంద్రకాంత్ నేను. కాదు నేను. ఆగు, మన బాస్ ఎవరో తెలియకుండా తొందరపడకు. మీలో ఎవరో ఒక్కరే మా వియ్యంకుడు. నేనే, అవును నేనే, కాదు నేనే. ఎవరు ఒరిజినల్ తెలియకుండా ఆవేశపడితే మన పని అవుట్. కాదు నేనే. ఆపండి. మీరు ఇలా కన్ఫ్యూజ్ చేయకుండా సైడ్ బై సైడ్ నిలబడండి ప్లీజ్. వెళ్ళండి. చుట్టూ ఊడు రాలేదంటే నువ్వు నిజంగా నా మావయ్యవే. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని తెలిసే చుట్టూ మీసం మేజర్లా పెంచేసా. పెళ్లి చూపుల నాడు నా ఆస్తి వివరాలు అడిగినప్పుడు అప్పులు వాళ్ళు ఏం చేశారో చెప్పుకొని చూద్దాం. చూసారా మావయ్య, మీరు నాకు పెట్టిన టెస్టే మీకు ఎలా ఉపయోగపడిందో. మీ దేశభక్తి మిమ్మల్ని కాపాడింది. ఓలమ్మో ఏ పాటకి ఏ డాన్స్ చేయాలో తెలీదు. వీడే వెత్తానండి కొండకి దారం. నువ్వు ఒక విలనివి, నీకు ఒక స్కార్ఫ్ రా. ఓరి మీ అబ్బా క్లైమాక్స్ లో సోత్తా నిలబడతారు. ఎట్లా ఫైటింగ్ చేయండి, యాక్షన్.
కొట్టకయ్యా ఎవరన్నయ్యా అయ్య ఫుట్బాల్ వాలీబాల్ క్రికెట్ బాల్ గ్రీన్ బాల్ ఇంకా ఎన్ని మోసాలు చేస్తారనా అప్పలకొండ పదా చూస్తారండి వేసే లోపల రాజమండ్రి సెంట్రల్ జైలు మోసం తప్పురా హలో విలన్ అరెస్ట్ అయిపోయాడు కదా అని చెప్పి సినిమా అయిపోయిందనే ఫీలింగ్ లో వెళ్ళిపోతే ఎలాగా ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉందండి